Yeah, I will explain first of all మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ లెవెల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ లెవెల్ అబౌట్ ద డేటాబేస్ కాన్సెప్ట్స్ అగైన్. And overview only, not for detail level. Overview I explain for that, and after that I will continue remaining things. Okay. So in ETL process, I will start for database concepts. And why we need for the database concept means, see, they need to they have to need for the project level explanation. They will be understanding process. They will be there in the database concepts. And a project level of మీకు అండర్స్టాండింగ్ కోసం ఈ డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై? బికాస్ యూ హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. We have to crack the interview means we have to understand, we have the awareness of the project గురించి నీకు awareness ఉంటేనే you have to crack the interviews and you have to understand the project. So based on the project understanding, we will explain the database concepts. In the database concepts, first we'll start the ETL process. And ETL process, first we'll start like what is ETL and why we need for ETL process. I explain for that. See, in ETL process, we'll start the database concepts. In ETL, what is ETL means? ETL stands for extraction, transformation, loading. Extraction, transformation, loading. And customer data ఏదైతే existing లో ఉందో దాని expectation. And when the customer data loaded in existing data, and they have to move from expectation. అంటే కస్టమర్ డేటా ఏదైతే ఎగ్జిస్టింగ్ లో ఉందో దాన్ని కస్టమర్ కావాల్సిన విధంగా, అంటే దే నీడ్ ఫర్ ద ఎక్స్పెక్టేషన్ లెవెల్ డేటా కోసం ఈ ఈటీఎల్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఈటీఎల్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఈజ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్. So ETL is a process which is exist between source and target. Source is nothing but client existing data. Target is nothing but client expectation data. And existing data is nothing but customer data అనేది different వేలో డిఫరెంట్ డేటాబేసెస్ లో స్టోరేజ్ అయ్యి ఉంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లిక్ ది బిజినెస్, ఎందుకంటే ఆ డేటా చూడడం ఆ కస్టమర్ కి కష్టం అవుతుంది. కాబట్టి వాడికి ఏ ఎక్స్పెక్టేషన్ లో కావాలనుకున్నట్టే ఆ లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ అన్ని కలిపి హ్యూజ్ ఆఫ్ డేటాబేసెస్, అంటే ఈ లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ అన్ని కలిపి దే హ్యావ్ టు మైగ్రేట్ ఇంటూ హ్యూజ్ ఆఫ్ డేటాబేసెస్. అంటే లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ అన్ని కలిపి హ్యూజ్ ఆఫ్ డేటాబేస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఈటీఎల్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈటీఎల్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఈస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ ఎగ్జిస్టింగ్ డేటా, అంటే ఆల్రెడీ వాడి డేటా అనేది లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాబేసెస్ ని సోర్స్ డేటాబేసెస్ అంటారు. అది వాడికి కావాల్సిన హ్యూజ్ ఆఫ్ డేటాబేస్ అవుతుంది చూసారా, ఆ డేటాబేస్ ఏమని పిలుస్తారు? టార్గెట్ డేటాబేస్. టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ డేటాబేస్. ఈ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ డేటా వేర్ హౌస్. అంటే మినీ డేటాబేసెస్ అన్ని కలిపి హ్యూజ్ ఆఫ్ డేటాబేస్ అవుతుంది చూసారా, ఆ హ్యూజ్ ఆఫ్ డేటాబేస్ ఏమని పిలుస్తారంటే డేటా వేర్ హౌస్. అసలు వాట్ ఈస్ డేటాబేస్, రాజేష్? హౌ ద డేటా లోడెడ్ ఫ్రమ్ ద డేటాబేసెస్. అసలు డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేసెస్ లో కస్టమర్ డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తారంటే డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. నాట్ ఓన్లీ టేబుల్స్, అదర్ ఫార్మాట్స్ లో కూడా ఉంటాయి. ఎనీ ఫార్మాట్ లో ఉండొచ్చు. టేబుల్స్ అనేది ఎనీ ఫార్మాట్ లో ఉండొచ్చు. ఇక్కడ చెప్తాను సార్. సోర్స్ హ్యావ్ ఎనీ ఫార్మాట్. సోర్స్ హ్యావ్ ఎనీ ఫార్మాట్ అంటే డేటాబేసెస్ లో డేటా అనేది ఎనీ ఫార్మాట్ లో ఉండొచ్చు. అయితే టేబులర్ ఫార్మాట్ ఉండొచ్చు, సిఎస్వి ఫైల్స్ ఉండొచ్చు, పీడిఎఫ్ లైన్ లో ఉండొచ్చు, ఎనీ ఫార్మాట్ లో ఉండొచ్చు. కానీ వెన్ ద డేటా లోడెడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెక్టేషన్ డేటా, ది ఎక్స్పెక్టేషన్ డేటాబేస్ లో మాత్రం సింగిల్ ఫార్మాటే కోరుకుంటాడు. ఏ ఫార్మాట్ అంటే టేబులర్ ఫార్మాట్ డేటా. అంటే ఎగ్జిస్టింగ్ లో డిఫరెంట్ డేటాబేస్ ఉన్నది, హ్యూజ్ ఆఫ్ డేటాబేస్ లో లోడ్ అయినప్పుడు మాత్రం దే విల్ లుకింగ్ ఫర్ సింగిల్ ఫార్మాట్, దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ టేబులర్ ఫార్మాట్. ఓకే. సోర్స్ అనేది ఎనీ ఫార్మాట్ ఉండొచ్చు, కానీ టార్గెట్ లోకి లోడ్ చేసేటప్పుడు మాత్రం దే లుకింగ్ ఫర్ సింగిల్ ఫార్మాట్, దట్ ఈస్ నథింగ్ బట్ టేబులర్ ఫార్మాట్. సో ఇన్ అవర్ ప్రాజెక్ట్ మోస్ట్లీ దే హ్యావ్ టేబులర్ ఫార్మాట్స్ ఓన్లీ. సో సోర్స్ లో టేబులర్ ఫార్మాట్, టార్గెట్ లో కూడా టేబులర్ ఫార్మాట్ డేటా ఉంటుంది. సపోజ్ టేబులర్ ఫార్మాట్ లో ఎలా ఉంటుంది రాజేష్? డేటాబేసెస్ లో ఆ కస్టమర్ డేటాని టేబులర్ ఫార్మాట్ లోకి ఏ విధంగా లోడ్ చేస్తా, హౌ దే ఆర్ లోడింగ్ ఫ్రమ్ టేబులర్ ఫార్మాట్ ఇన్ ద డేటాబేసెస్. సి వాట్ ఈస్ టేబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అంటే ఏంటి? డేటాబేస్ లో కస్టమర్ డేటా స్టోరేజ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే టేబుల్స్ ని క్రియేట్ చేస్తాం అన్నమాట. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లోకి కస్టమర్ డేటా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీసీఎస్ ఉంది. ఓకే. ఈ టీసీఎస్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఎంప్లాయీ డేటా డిఫరెంట్ డేటాబేసెస్ లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటా అంతా డేటాబేసెస్ లో, ఆ ఎంప్లాయీ సంబంధించిన ఎంప్లాయీ డేటా అంతా డేటాబేసెస్ లో ఫస్ట్ డేటాబేస్ లో స్టోర్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారు? టేబుల్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ టేబుల్స్ లోకి ఈ ఎంప్లాయీస్ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారో
ఆ ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటా విల్ బి స్టోర్స్ ఇన్ ద డేటాబేసెస్. ఓకే, సారీ, స్టోర్ ఇన్ ద టేబుల్. అంటే ఫస్ట్ డేటాబేసెస్ లో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఆ టేబుల్స్ లోకి ఆ ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటాని రికార్డ్స్ రూపంలో అంటే డేటాబేస్ లో అవైలబుల్ ఉంది. దిస్ ఇస్ ద టేబుల్. ఓకే, వన్ ఆఫ్ ద టేబుల్. ఇది టీసీఎస్ ఎంప్లాయీ డేటా అనుకోండి. ఈ టేబుల్ అనేది టీసీఎస్ ఎంప్లాయీ డేటా అనుకోండి. ఈ ఎంప్లాయీస్ డేటాని చేయడానికి ఫస్ట్ ఈ టేబుల్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, టేబుల్ క్రియేట్ చేస్తారు. ఆ టేబుల్స్ లోకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ ని ఇన్సర్ట్ చేస్తారన్నమాట. రికార్డ్స్ కింద ఇన్సర్ట్ చేస్తారన్నమాట. రికార్డ్స్ కింద ఇన్సర్ట్ చేస్తారన్నమాట. అంటే డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ డేటా, అంటే మన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటా. ఇప్పుడు రాజేష్ అనేది ఒక రికార్డ్, అంటే ఒక ఎంప్లాయీ డేటా ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇన్ఫర్మేషన్, తన ఇన్ఫర్మేషన్. అంటే కస్టమర్ డేటా స్టోర్ చేయడానికి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఆ ఎంప్లాయీస్ డేటాని రికార్డ్స్ రూపంలో రికార్డ్స్ రూపంలో ఇలా ఇన్సర్ట్ చేస్తారు. రికార్డ్స్ రూపంలో ఇన్సర్ట్ చేస్తారు. ఆ రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ మన డేటా, అంటే కస్టమర్ డేటా. డేటా అనేది ఇష్టం వచ్చిన స్టోర్ చేస్తారంటే చేయరు. దే విల్ బి లోడెడ్ ఫర్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్. అంటే ఒక మీనింగ్ఫుల్ రిజల్ట్స్ అంటే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం అయ్యేలాగా దే విల్ బి లోడెడ్ ఫ్రమ్ ద డేటాబేసెస్ ఫర్ ద కస్టమర్ డేటా. ఓకే, ఏదో చెప్పాక డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ లో కూడా కస్టమర్ డేటా స్టోరేజ్ అనేది కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కింద స్టోర్ చేస్తారు. రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ డేటా, అంటే మన డేటా. ఓకే, డేటా ఇస్ నథింగ్, కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నాను ఎందుకంటే ఓవర్ ఎస్టర్డే చెప్పాను కాబట్టి మీకు ఫాస్ట్ గా చెప్తున్నాను. ఓకే, డేటా ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే వర్డ్స్ అంటే ఏంటి, వర్డ్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఆ వర్డ్స్ అనేది ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా స్టోర్ చేస్తారంటే ఒక మీనింగ్ఫుల్ వర్డ్స్ కింద. అంటే ఒక డేటా అనేది స్టోర్ చేసినప్పుడు తనకు అర్థమయ్యేలాగా, కస్టమర్ డేటా ఒక కంపెనీ వాడికి అర్థమయ్యేలాగా ఒక మీనింగ్ఫుల్ రిజల్ట్స్ కింద డేటా స్టోరేజ్ అనేది చేస్తాం మా డేటాబేస్ లో. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ గైస్? డేటాబేసెస్ లో కరెక్ట్ చెప్పాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ డేటాబేసెస్ లో ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఆ టేబుల్స్ లోకి కస్టమర్ డేటాని రికార్డ్స్ రూపంలో స్టోర్ చేస్తారు. రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ డేటా, అంటే కస్టమర్ డేటా. దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో స్టోరేజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ యూజింగ్ ఫర్ ద దిస్ ఈస్ ఫర్ ద డేటాబేస్ రిలేటెడ్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్. అంటే అసలు రాజేష్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాం, అసలు మేము ఏం టూల్స్ యూజ్ చేస్తాం, కరెంట్ ప్రాజెక్ట్ ఏం పెడతాం, ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏం చెప్తాం అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తో సహా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ కరెంట్ ప్రాజెక్ట్ వచ్చి మెకసన్ ప్రాజెక్ట్ పెడతాం. మెకసన్ అనేది వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది ఇన్ఫోసిస్ లో అదర్ కంపెనీస్ చాలా కంపెనీస్ లో ఉంది. మెకసన్ అనేది వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే యుఎస్ లో. ఓకే, యుఎస్ లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సోర్స్ డేటాబేసెస్ ఏం యూజ్ చేస్తాం అంటే ఒరాకిల్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఒరాకిల్ డేటాబేస్, ఇదే యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఒరాకిల్ డేటాబేస్. ఓకే, టార్గెట్ డేటాబేస్ ఏం యూజ్ చేస్తాం అంటే సేమ్ ఒరాకిల్ యూజ్ చేస్తాం. సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ ప్రాసెస్ కోసం డెవలపింగ్ టూల్ ఏం యూజ్ చేస్తాం అంటే ఈటీఎల్ డెవలపింగ్ టూల్ యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేటిక్ అని యూజ్ చేస్తాం. సోర్స్ నుంచి టార్గెట్ కి టెస్టింగ్ పర్పస్ మీద, అంటే when developer load the data from source to target as a tester, we validate the data, right? So based on the testing purpose we using HPLM is nothing but test management. Okay, so this is the project, this is the current project which are using for the tools and databases for this project. Okay, and previous project కూడా సేమ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా ఇన్సూరెన్స్ ప్రాజెక్టే. దీంట్లో సోర్స్ డేటాబేస్ వచ్చి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ టూల్ అండ్ టార్గెట్ వచ్చి వరాకిల్. ఓకే, ఇది డిఫరెంట్ డేటాబేస్, ఇది సేమ్ డేటాబేసెస్. ఓకే, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సేమ్ డేటాబేసెస్ అయితే ఎలా వ్యాలిడేట్ చేయాలి, డిఫరెంట్ డేటాబేసెస్ అయితే ఎలా వ్యాలిడేట్ చేయాలో. అందుకోసం టూ ప్రాజెక్ట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను, టూ డిఫరెంట్ డేటాబేసెస్. ఈటీఎల్ డెవలపింగ్ టూల్ ఈటీఎల్ డెవలపింగ్ టూల్ వచ్చి సేమ్ ఇన్ఫర్మేటిక్ గా. టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ వచ్చి హెచ్పిక్యూసి. హెచ్పిక్యూసి అన్న హెచ్పిఎల్ అన్న ఒకటే, వెర్షన్ సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి కానీ వెర్షన్ వేరంతే. ఇది లేటెస్ట్ వెర్షన్, ఇది ఓల్డ్ వెర్షన్. మోస్ట్లీ ఎక్కువగా లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేయరు, ఎక్కువ హెచ్పిక్యూసి యూజ్ చేస్తారు. ఓకే, మీకు రెండు ఒకటే, ఏది యూజ్ చేసినా సేమ్ ఫార్మేట్ సేమ్ టూల్స్ కానీ వెర్షన్ అప్గ్రేడెడ్ వెర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే క్లారిటీగా, ఇప్పుడు S23, ఇప్పుడు సామ్సంగ్ ఉంది, S22కి S23కి డిఫరెన్షియేషన్ ఉందంటే సేమ్ ఫ్యూచర్స్. ఫోన్ లో ఏవైతే S22లో ఉన్నాయో S23లో కూడా సేమ్ ఫ్యూచర్స్ కానీ వెర్షన్ మారింది, అంటే అప్గ్రేడెడ్ వెర్షన్ వచ్చింది. అలాగే సేమ్ ఇది కూడా సేమ్ వెర్షన్ సేమ్ టూల్ కాకపోతే అప్గ్రేడెడ్ వెర్షన్ HPL అన్నమాట.
Okay, this is the tools which are using for the project from previous and current projects. Okay, సి నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి డేటాబేసెస్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనీ ఫార్మాట్ అన్న అవునా సోర్స్ ఆఫ్ ఎనీ ఫార్మాట్ అన్న అదే ఫైల్ ఫార్మాట్ ఉండొచ్చు లేదా టేబులర్ ఫార్మాట్ ఉండొచ్చు అని చెప్పాను ఆ టేబులర్ అయితే డేటా లోడింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే డెవలపర్ అనేవాడు వెన్ డెవలపర్ లోడ్ ది డేటా ఫ్రమ్ ల్యాండింగ్ సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి డేటా లోడింగ్ అనేది ఏ విధంగా చేస్తారు హౌ దే డేటా లోడింగ్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అంటే ఈ సోర్స్ టు టార్గెట్ ని డేటా లోడింగ్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ సి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ అంటారు సోర్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంబంధించిన ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటా అనేది ఫైల్ రూపంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకంటే టేబులర్ వస్తే ఎలా ఉంటుంది ఫైల్ వస్తే ఎలా ఉంటుంది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు డేటా లోడింగ్ అంటే సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్ ది డేటా లోడింగ్ ప్రాసెస్ కోసం త్రీ టైర్స్ కింద డివైడ్ చేస్తారు అంటే త్రీ లేయర్స్ కింద డివైడ్ అవుతుంది త్రీ టైర్స్ అన్న టైర్స్ అంటారు లేయర్స్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు టైర్స్ అన్న త్రీ టైర్స్ అన్న టూ టైర్స్ అన్న లేయర్స్ అన్న ఒకటి ఓకే సోర్స్ నుంచి టార్గెట్ కి అంటే సోర్స్ నుంచి టార్గెట్ కి డెవలపర్ డేటా లోడింగ్ ప్రాసెస్ కోసం వాళ్ళు ఏం చేస్తారు త్రీ లేయర్స్ కి డివైడ్ చేస్తారు త్రీ లేయర్స్ లో ఫస్ట్ లేయర్ వచ్చి సోర్స్ డేటాబేస్ లో ఉన్న ఫస్ట్ లేయర్ వచ్చి ల్యాండింగ్ ఏరియా మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ అప్లై చేసే ఏరియా ఏమంటారు స్టేజింగ్ ఏరియా అంటారు లాస్ట్ లో ఎక్స్పెక్టేషన్ లోకి వచ్చే డేటాబేస్ ఏమని పిలుస్తారు టార్గెట్ ఏరియా అంటే డేటా లోడింగ్ ప్రాసెస్ కోసం వాళ్ళు ఏంటంటే త్రీ లేయర్స్ కింద డివైడ్ చేస్తారు ల్యాండింగ్ ఏరియా స్టేజింగ్ ఏరియా టార్గెట్ ఏరియా త్రీ లేయర్స్ కింద డివైడ్ అవుతుంది ఇప్పుడు త్రీ లేయర్స్ అనేది డివైడ్ చేసిన తర్వాత సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా మూవ్మెంట్ అనేది టూ ఫేజెస్ కింద డివైడ్ చేస్తారు అనమాట ఫస్ట్ ఫేజ్ వచ్చి ల్యాండింగ్ టు స్టేజింగ్ సెకండ్ ఫేజ్ వచ్చి స్టేజింగ్ టు టార్గెట్ ఓకే సోర్స్ నుంచి టార్గెట్ కి డెవలపర్ డేటా లోడింగ్ కోసం దే విల్ బి డివైడెడ్ ఇంటూ త్రీ లేయర్స్ ఫస్ట్ లేయర్ వచ్చి ల్యాండింగ్ ఏరియా సెకండ్ లేయర్ స్టేజింగ్ ఏరియా థర్డ్ లేయర్ వచ్చి టార్గెట్ ఏరియా అండ్ సోర్స్ నుంచి టార్గెట్ గా త్రీ లేయర్స్ డేటా మూవ్మెంట్ అంటే సోర్స్ నుంచి టార్గెట్ డేటా మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డేటా మూవ్మెంట్ అనేది టూ ఫేజెస్ కింద డివైడ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ వచ్చి ల్యాండింగ్ టు స్టేజింగ్ అంటే ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ కి ఫస్ట్ పంపుతారు తర్వాత స్టేజింగ్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తారు అనమాట సపోజ్ నాకు సోర్స్ ఫైల్ వచ్చింది ఫైల్ ని ఏం చేస్తారంటే ఫస్ట్ ల్యాండింగ్ టు స్టేజింగ్ పంపుతారు స్టేజింగ్ నుంచి టార్గెట్ పంపుతారు ఆ ల్యాండింగ్ టు స్టేజింగ్ స్టేజింగ్ టు టార్గెట్ అనేది ఏ విధంగా లోడ్ చేస్తారు ఫైల్ ని అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ సిఎస్వి ఫైల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ఎంప్లాయీస్ డేటా అనేది సిఎస్వి లో 1 lakh ఎంప్లాయీస్ డేటా ఉంది ఓకే ఆ ఎంప్లాయీస్ డేటా అనేది 1 lakh ఎంప్లాయీస్ డేటా అనేది ఉంది దాన్ని స్టేజింగ్ లోకి మూవ్ చేస్తాడు స్టేజింగ్ లో మూవ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే స్టేజింగ్ లో ఏం చేస్తాడంటే ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ స్టేజింగ్ లో కూడా టేబుల్ ఫార్మాట్ వీళ్ళు ఏం చేస్తారు ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ కి అంటే ఇక్కడ ఫైల్ ఉన్న దాన్ని ఫస్ట్ స్టేజింగ్ లోకి టేబులర్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ లోకి ఏదైతే 1 lakh సిఎస్వి ఫైల్ డేటా ఉందో దాన్ని ఆ టార్గెట్ ఆ స్టేజింగ్ లేయర్ లోకి డైరెక్ట్ మూవ్ చేస్తారు అంటే ఇక్కడ ఉన్న డేటాని ఎగ్జాక్ట్ గా ఆ 1 lakh ఎంప్లాయీస్ డేటాని టేబులర్ ఫార్మాట్ లోకి స్టేజింగ్ లోకి ఎగ్జాక్ట్ గా డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తారు ఈ డైరెక్ట్ మూవ్ అనేది ఎందుకు చేస్తారంటే వాటి ఫార్మాట్ చేంజెస్ కోసం ఫస్ట్ ఫైల్ లో ఉంది దే డిడెంట్ ఇంట్రెస్ట్ ఫర్ ఫైల్ లెవెల్స్ ఎందుకంటే మోస్ట్లీ కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా టేబులర్ ఫార్మాట్ కోరుకుంటాయి వై దే ఆర్ లుకింగ్ ఫర్ ద టేబులర్ ఫార్మాట్ అంటే టు రిట్రైవ్ ది డేటా ఇస్ వెరీ ఫాస్ట్ అంటే డేటాను ఓపెన్ చేయడం చాలా ఫాస్ట్ అవుతుంది టేబులర్ ఫార్మాట్ ఉండటం వల్ల అదే సిఎస్వి డాట్ ఫైల్ వల్ల ఆ ఫైల్స్ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి మోస్ట్లీ ది కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ టేబులర్ ఫార్మాట్ డేటా సో దట్స్ వై దే దే కన్వర్టింగ్ ఫ్రమ్ ల్యాండింగ్ టు స్టేజింగ్ అంటే ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ కి డేటా మూవ్ చేసేటప్పుడు ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ డేటా మూవ్ చేసేటప్పుడు ఫైల్ ని ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లోకి ఆ 1 lakh డేటా ఏదైతే ఉందో సోర్స్ ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ గా 1 lakh డేటాని డైరెక్ట్ మూవ్ చేస్తారు అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా ల్యాండింగ్ టు స్టేజింగ్ డైరెక్ట్ మూవ్ చేస్తుంది ఆ 1 lakh డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఫైల్ ఏదైతే ఉందో దాన్ని స్టేజింగ్ లోకి యాజ్ ఇట్ ఈస్ గా మూవ్ చేస్తాడు అనమాట తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి స్టేజింగ్ టు టార్గెట్ డెవలపర్ గాడు ఈ స్టేజింగ్ నుంచి టార్గెట్ అంటే ఫస్ట్ ఫేజ్ ఏంటి ల్యాండింగ్ టు స్టేజింగ్ వెన్ ఈటీఎల్ డెవలపర్ లోడ్ ది డేటా ఫ్రమ్ ల్యాండింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా ద డేటా మూవ్మెంట్ హ్యాపెన్స్ ఇన్ డైరెక్ట్ మూవ్
అంటే ఇక్కడ ఉన్న ఫైల్లో ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈస్ గా స్టేజింగ్ ఏరియాలోకి డైరెక్ట్ మూవ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? స్టేజింగ్ ఏరియా టు టార్గెట్ ఏరియా. When ETL developer load the data from staging area to target area, apply all the transformation which is exist in the మ్యాపింగ్ డాక్యుమెంట్. అంటే స్టేజింగ్ నుంచి టార్గెట్ లోడ్ చేసేటప్పుడు మనకి మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది హూ విల్ ప్రిపేర్ ద మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటే బిఏ అనే పర్సన్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ లో మనకి సోర్స్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఏంటి, టార్గెట్ అని డీటెయిల్ ఇస్తాడు. ఓకే, ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ లో ఏమైతే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఇచ్చాడో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అప్లై చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అప్లై చేసి సారీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అప్లై చేసి ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఇస్ నథింగ్ బట్ మోడిఫికేషన్స్, అంటే మార్పులో చేర్పు, తెలుగులో చెప్పాలంటే మార్పులో చేర్పు. సో స్టేజింగ్ నుంచి టార్గెట్ లో వచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అంటే మోడిఫికేషన్స్ చేసి స్టేజింగ్ నుంచి టార్గెట్ గా 1 lakh డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఫైల్ టు టేబుల్ చేస్తారు. టేబుల్ నుంచి టార్గెట్ లోకి లోడ్ చేసేటప్పుడు మాత్రం అప్లై ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్ లిస్ట్ ఇచ్ ఇస్ ఇచ్చిన మ్యాపింగ్ డాక్యుమెంట్ లో ఏమైతే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అన్ని అప్లై చేసి టార్గెట్ లోకి డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తాడు. సి, ఇంకా ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటే ఎలా ఉంటుంది రాజేష్? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్? వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ అయ్యింది. ఈ టేబుల్లో ఎంప్లాయ్ జెండర్ సపోజ్ ఈ టేబుల్ క్రియేట్ అయింది. దీంట్లో వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ జెండర్ కాలమ్ ఉంది. ఎంప్లాయ్ జెండర్ కాలమ్స్ లో వాళ్ళ ఎంప్లాయ్ జెండర్ స్టేటస్ అనేది ఎలా ఉందంటే మేల్స్ కి ఎం అని ఉంది, ఫిమేల్స్ కి ఎఫ్ అని ఉంది. ఓకే, సో దే నీడ్ టు అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. అంటే వాళ్ళ స్టేటస్ అనేది ఎలా చేంజ్ అవ్వాలంటే మేల్స్ ఉన్న ఎఫ్ కింద, ఎం కింద, ఫీమేల్స్ ఉన్న ఎఫ్ కింద దే నీడ్ టు అప్లై అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. అంటే నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేసి దే హ్యావ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ టార్గెట్. అంటే ఆ 1 lakh ఎంప్లాయీస్ జెండర్ స్టేటస్ అనేది వాడికి కావాల్సిన విధంగా ఎక్స్పెక్టేషన్ లోకి లోడ్ చేసిన వాడికి కావాల్సిన విధంగా ఎక్స్పెక్టేషన్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ కింద కన్వర్ట్ చేసి డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తాను అనమాట. క్లియర్? ఇది ఫైల్ ఫార్మాట్ అయితే. ఓకే, ఇది ఫైల్ ఫార్మాట్ ఈ వే చేస్తారు. అదే టేబులర్ ఫార్మాట్ అయితే, సపోజ్ నాది సోర్స్ టేబులర్ ఫార్మాట్ రాజేష్, హౌ దే డేటా లోడెడ్ ఫ్రమ్ టేబులర్ ఫార్మాట్. సపోజ్ ఫైల్ టేబులర్ ఫార్మాట్ అయితే, ఫైల్ కాదు నాది, డేటా అనేది టేబులర్. సపోజ్ ఇది ఫైల్ కాదు, ఓన్లీ టేబుల్ వచ్చింది. సపోజ్ నా డేటా 1 lakh ఎంప్లాయీస్ డేటా టేబుల్లో ఉంది. టేబుల్లో ఉన్నప్పుడు కూడా 3 లేయర్స్ ని యూజ్ చేస్తారంటే డెఫినెట్ గా 3 లేయర్స్ ని యూజ్ చేస్తారు. డెఫినెట్ గా 3 లేయర్స్ కింద యూజ్ చేస్తారు. యాజ్ పర్ ద క్లయింట్ ఎక్స్పెక్టేషన్, వాడికి ఎక్స్పెక్టేషన్ బట్టే మనం లోడ్ చేస్తాం అన్నమాట. ల్యాండింగ్ నుంచి స్టేజింగ్, ల్యాండింగ్ టేబుల్, స్టేజింగ్ టేబుల్. ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ కి లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డేటా మూవ్మెంట్ హ్యాపెన్స్ ఇక్కడ కూడా డైరెక్ట్ మూవ్ చేసుకుంటారు. టేబుల్ టు టేబుల్ అయినా సరే ఇక్కడ కూడా డైరెక్ట్ మూవ్ చేసుకుంటారు. స్టేజింగ్ డైరెక్ట్ మూవ్ చేసుకున్న తర్వాత స్టేజింగ్ నుంచి టార్గెట్ మూవ్ చేసేటప్పుడు మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేసి స్టేజింగ్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ ప్రాసెస్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్ గైస్? Yeah, hi Rajesh. యా. Yeah, Rajesh, I have one doubt. Correct me if I'm wrong. So when we are extracting data from either tables or sources like tables or flat files, so whatever data available in sources are that is raw data, ఎస్. right? ఎస్. So user does not need that one. So for that one, we are using some filters like logics, like a filters to extract data from sources and moving into staging area, right? ఎస్. Yeah, we can't directly extract whatever data available in source. We should use some logics. Directly means raw data also we can move the directly. So some cases they have applying the filters which they have need for the filter level. Like some cases the why they are loading from staging to target means in some cases we have raw data, we have duplicates or other thing values, right? So that cases also they are ignoring the data from source and they will be moving for the unique data from the staging area also. That's why they are moving from the table to table also. In some cases, we have a source have null values. Some cases we have duplicate Yeah, values, that's right? correct. Some sources, some in some other cases, there are different data types values. So user Yeah. does not need. So we should use some logics, then extract the data into our staging area. That's Whatever data why available see, available in transformation staging area. logics is nothing but modifications, right?
We didn't Yeah, do yeah. for the staging to landing to staging. We didn't doing for the transformation logics. Mostly we using direct moves only. In some cases, they didn't want for duplicates. They didn't want for null values from landing to staging. On that time, they applying for the logics for data loading purpose. Okay. So when the data loaded from staging area, in staging to target, but mostly they applying the transformation logics from staging to target only, not for landing to staging. Okay. Mostly they applying the transformation logics from staging to target only. So as a tester, what we need to validate అంటే రాజేష్ నువ్వు టెస్ట్ డేటా లోడింగ్ చేస్తాను బాగానే ఉంది. యాజ్ ఎ టెస్టర్ గా నువ్వేం టెస్ట్ చేస్తావు ఇప్పుడు? డెవలపర్ 3 లేయర్స్ కదా, ఈ 3 లేయర్స్ మనం టెస్ట్ చేస్తామా? మీకు డౌట్ రావచ్చు. 3 లేయర్స్ టెస్ట్ చేస్తాం. 3 లేయర్స్ టెస్ట్ చేస్తాం. ల్యాండింగ్ టు స్టేజింగ్ టెస్ట్ చేస్తాం. స్టేజింగ్ టు టార్గెట్ కూడా టెస్ట్ చేస్తాం. ఓకే. 3 లేయర్స్ టెస్ట్ చేయండి. ల్యాండింగ్ టు స్టేజింగ్ టెస్ట్ చేస్తాం. స్టేజింగ్ టు టార్గెట్ కూడా టెస్ట్ చేస్తాం. ఓకే. అంటే మనం 2 టెస్టింగ్స్ చేస్తాం. ఫస్ట్ టెస్టింగ్ వచ్చి ల్యాండింగ్ టు స్టేజింగ్, అంటే డెవలపర్ చేసిందే మనం టెస్ట్ చేయాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాడికి కావాల్సిన విధంగా వాడు లోడ్ చేసినప్పుడు వీ నీడ్ టు డూ ద టెస్టింగ్ సేమ్ ఫార్మెట్ లాగా. ఓకే. స్టేజింగ్ టు టార్గెట్ కూడా. సార్ రాజేష్ సార్, యా. అంటే దాంట్లో వాలిడేషన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఆ రెండే ఉంటుందా? మామూలుగా మీరు ఏం చెప్పండి, ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్ మాత్రం రెండే చెక్ చేస్తామా వాలిడేషన్? వాలిడేషన్స్ అంటే ల్యాండింగ్ టు స్టేజింగ్ అనేది మ్యాపింగ్ డాక్యుమెంట్ లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఇస్తారు కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ బేస్ చేసుకుని ల్యాండింగ్ టు స్టేజింగ్ లోడ్ చేస్తారు. ఆ లాజిక్ బేస్ చేసుకుని మనం టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేస్తాం. ఆ టెస్ట్ కేసెస్ బేస్ చేసుకుని ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ నుంచి టార్గెట్ కి వాలిడేషన్ చేస్తాం. ఓకే. మనం డైరెక్ట్ గా డెవలపర్ లోడ్ చేసామని చెప్పి మనం టెస్టింగ్ అనేది డైరెక్ట్ గా చేయం కదా. మనం టెస్టర్ గా కూడా మనం ఏం చేస్తామంటే మ్యాపింగ్ డాక్యుమెంట్లు ఏమైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చాడో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం. ఆ టెస్ట్ కేసులు బేస్ చేసుకుని ఆ టెస్ట్ కేసులు బేస్ చేసుకుని మనం ఈ 2 డేటాబేసెస్ ని ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్ వాలిడేషన్స్ చేస్తాం. మనం ఇక్కడ ఓకే. ల్యాండింగ్ టు స్టేజింగ్ టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం. ఓకే. స్టేజింగ్ టు ఓకే టార్గెట్ కూడా టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం. సార్, ఇంకో డౌట్ ఉందండి. ఆ, అక్కడ స్టోర్స్ దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీటీఎస్ లో మల్టిపుల్ బ్రాంచ్ లొకేషన్స్ ఉంటాయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలా ఉంటాయి. సో అవును. ఆ లొకేషన్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్స్ డేటాలో అంటే సింగిల్ డేటాబేస్ మొత్తం అట్ టైం స్టోర్ చేసుకుంటారా, లేకపోతే ఇండివిజువల్ గా స్టోర్ చేసుకుంటారా డేటాబేస్ సోర్స్ క్లోజ్ డేటా వేర్ చేసుకోడు. హౌస్ లో? ఏ డేటాబేస్ ని వాడు డిలీట్ చేసుకోడు డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, రాజేష్ ఇప్పుడు సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా లోడ్ చేస్తాడు కదా, ఈ సోర్స్ డేటాబేసెస్ లో వాడు డేటా ఉంచుకుంటాడా లేదన్న మీ డౌట్ అవునా? అవునవును. ఎందుకు ఉంచుకోడు? ఇప్పుడు పాస్ట్ లో సపోజ్ ఏదైనా సరే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు ఏ విషయంలో అయినా సరే, అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ గా అవును. డేటా వైరస్ నమ్ముకొని బ్యాక్ ఎండ్ ఉన్న దాన్ని రిమూవ్ చేసుకుంటే ఇష్యూస్ ఇష్యూస్ ఫేస్ చేసుకుంటారు, అవునా కదా? అందుకోసం వాడు ఏం చేస్తాడంటే బ్యాక్ ఎండ్ లో ఏమైతే లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ అవి ఉంచుకుంటాడో, హ్యూజ్ ఆఫ్ డేటాబేసెస్ కూడా ఉంచుకుంటాడు. ఇవి రిమూవ్ చేయడు. ఓకే. దీంట్లోనే ఉంటుంది డేటా, దీంట్లో కూడా ఉంటుంది. ఓకే. ఓకే. ఎనీ డౌట్స్ గైస్? హలో సార్, ఐఎమ్ సూర్య. సారీ. ఎస్. సార్ యాక్చువల్లీ ఈ డేటాబేస్ నుంచి టార్గెట్ నుంచి సోర్స్ నుంచి టార్గెట్ పంపించుకునేటప్పుడు ఆ, అంటే ఒకసారి అక్కడ చూపించండి సార్ టేబుల్ దగ్గర. ఆ టేబులా? ఓకే. ఓకే. ఇక్కడ మనకి వ్యాలిడేషన్స్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా, డెవలపర్స్ మనకి ఏమైనా చేంజ్ లిస్ట్ లాంటిది ఏమైనా ఇస్తారా? వాళ్ళు చేసింది ఏంటి? చేంజెస్ అంటే అదే చెప్తున్నాం. ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఫాలో అయ్యి, ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఉందో ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఫాలో అయ్యి మన డెవలపర్ ల్యాండింగ్ నుంచి స్టేజింగ్ కి, స్టేజింగ్ నుంచి టార్గెట్ కి డేటా లోడింగ్ చేస్తాం. ఇక్కడ అదే రాసాను చూడు, బై రిఫరింగ్ మ్యాపింగ్ అవును, డాక్యుమెంట్. మ్యాపింగ్ డాక్యుమెంట్. అవును అవునా? అవునవును అవును అవును. డెవలపర్ ఆ ఏదైతే మ్యాపింగ్ డాక్యుమెంట్ చూసి డెవలపర్ లోడ్ చేశాడో Hmm. అదే మ్యాపింగ్ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుని యాజ్ ఎ టెస్టర్ వి విల్ ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. అంటే
డెవలపర్ ఏదైతే మోడిఫికేషన్స్ ఏమైతే డేటా లోడింగ్ చేశాడో అవన్నీ డీటెయిల్ లెవెల్ ఈ మ్యాపింగ్ లో ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ మ్యాపింగ్ డాక్యుమెంట్ అండ్ వాట్ వీ నీడ్ టు వ్యాలిడేట్ అనేది అండర్స్టాండ్ చేసుకుని, ఆ తర్వాత సోర్స్ ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్ అనేది ఏం టెస్ట్ చేయాలనుకున్నా ఆ టెస్టింగ్ సంబంధించిన మ్యాపింగ్ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుని, చెప్తున్నా మ్యాపింగ్ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుని మనం ఈ టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే మ్యాపింగ్ ఓకే డాక్యుమెంట్ చూసి డెవలపర్ లోడ్ చేసిన తర్వాత అదే మ్యాపింగ్ డాక్యుమెంట్ చూసి ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్ అనేది మనం వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ వాలిడేషన్స్ వీ హ్యావ్ టు డూ అని చెప్పి మనం దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్, అంటే టెస్ట్ కేసెస్ నథింగ్ బట్ లైక్ ఏ ప్రూఫ్. చాలా మంది అడుగుతారు వాట్ ఈస్ టెస్ట్ కేస్ రాజేష్. సో టెస్ట్ కేస్ అంటే ఏంటంటే, ఈ టెస్ట్ కేస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ క్లయింట్. ఇప్పుడు నువ్వు వర్క్ చేసేది టీసీఎస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, టెస్ట్ కేస్ అనేది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు, ఓకే. మీ టీసీఎస్ అనేది మీరు ఐటీ సర్వీస్, మీరు చేసేది ఐటీ సర్వీస్ లో వర్క్ చేస్తున్నారు. మీ క్లయింట్ వచ్చి ఎల్ఐసి, ఓకే. ఎల్ఐసి అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకే. మీరు వర్క్ చేస్తున్నారు బాగానే ఉంది, ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డైరెక్ట్ గా ఎవరిని బిలీవ్ చేసి ఇవ్వడు, అవునా. వీడి డేటా అనేది ఎగ్జిస్టింగ్ లో ఉంది. సపోజ్ వీడి డేటా ఎగ్జిస్టింగ్ లో ఉంది, దాని ఎక్స్పెక్టేషన్ లోడ్ చేసి ఇవ్వాలి. ఎవరు డెవలపర్ లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత టెస్టర్ గా నేను డేటా లోడింగ్ చేసాను, టెస్టింగ్ అయిపోయిందంటే సరిపోతుందా? నేను ఏమంటానంటే డేటా లోడ్ చేసేసాను, నేను టెస్ట్ చేసేసాను, అయిపోయింది నా పని అంటే సరిపోతుందా? సరిపోదు కదా. క్లయింట్ కి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు టీసీఎస్ వాడు వాడి దగ్గర ఉన్న ఎంప్లాయీస్ తో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అప్పుడు టీసీఎస్ వాడు వీడికి ఎవిడెన్స్, నీ డెవలపర్ ఏం వర్క్ చేశారు, నీ టెస్టర్ ఏం వర్క్ చేశారు నా డేటా మీద అనేది ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఏ క్లయింట్ కైనా సరే వీ హ్యావ్ టు సబ్మిట్ ఫర్ ద ఎవిడెన్స్. అంతేనా. ఎవిడెన్స్ లేకుండా నేను డెవలపర్ అని చేశాడు, సోర్స్ నుంచి టార్గెట్ కి మ్యాపింగ్ డాక్యుమెంట్ బట్టి లోడ్ చేసేసాడంటే, నేను టెస్ట్ చేయకుండా టెస్ట్ చేశానంటే సరిపోతుందా? సరిపోదు కదా. సరిపోదు. క్లయింట్ కి ఎవిడెన్స్ ఇవ్వాలి, నువ్వేం టెస్ట్ చేసావో ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే హెచ్పిక్యూ, ఆ ఎవిడెన్స్ కోసమే ఒక టూల్ క్రియేట్ చేస్తాం, అదే హెచ్పిక్యూసి ఆర్ హెచ్పిఎన్. జస్ట్ మినిట్. ఎందుకంటే మీకు తెలియాలి, ఇవన్నీ కూడా ఐడియా వస్తేనే మీరు ఈజీగా చేయగలరు. హెచ్పిక్యూసి, హెచ్పిక్యూని క్రియేట్ చేశారు, అవునా. ఈ హెచ్పిక్యూసిలో ఏం చేస్తారంటే 3 క్లయింట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? టెస్ట్ ప్లాన్, టెస్ట్ ల్యాబ్ అండ్ డిఫెక్ట్స్. 3 క్లయింట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ టెస్ట్ ప్లాన్ లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏమైతే వ్యాలిడేట్ చేయాలనుకున్నాం ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్, ఆ వ్యాలిడేషన్ సంబంధించిన టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తామంటే బై రిఫరింగ్ మ్యాపింగ్ డాక్యుమెంట్. మ్యాపింగ్ డాక్యుమెంట్ చూసి మనం ఏం చేస్తాం టెస్ట్గా ఏం చేస్తాం, బై రిఫరింగ్ మ్యాపింగ్ డాక్యుమెంట్ బట్టి మనం ఏం చేస్తాం, మ్యాపింగ్ డాక్యుమెంట్ బట్టి టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం. ఎందుకు క్రియేట్ చేస్తాం రాజేష్? టెస్ట్ చేసేసాం అంటే సరిపోతుంది కదా. ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే ఇట్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ క్లయింట్. నువ్వు క్లయింట్ కి నువ్వేం వర్క్ చేస్తావు, నువ్వు సోర్స్ ల్యాండింగ్ నుంచి టార్గెట్ కి నా డేటాని నువ్వేం టెస్ట్ చేస్తున్నావో నాకు ఎవిడెన్స్ కావాలి అంటాడు. అంటే నువ్వేం టెస్ట్ చేసావు, నా సోర్స్ నుంచి టార్గెట్ కి ఏ డేటా టెస్ట్ చేసావు, ఏం వ్యాలిడేషన్ చేసావు, దాన్ని టెస్ట్ కేసెస్ రూపంలో నాకు ఎవిడెన్స్ కింద కావాలి అని అంటాడు. ఎవరు? క్లయింట్. ఎవరైతే ఎల్ఐసి వాడు ఉన్నాడో వాడికి తీసేసేవాడు ఎవిడెన్స్ ఇవ్వాలి. అంతేగాని నీ వర్క్ తీసేసుకున్నాను కదా, నేను కంప్లీట్ చేశానంటే ది డిడ్ంట్ యాక్సెప్ట్, ఇన్సూరెన్స్ వాడు యాక్సెప్ట్ చేయడు. నీ కంపెనీ వాళ్ళు వర్క్ చేసింది నాకు విత్ ఇంక్లూడింగ్ ప్రూఫ్స్ తో సహా కావాలని అడుగుతాడు. ఎవరు? ఎల్ఐసి వాడు. అందుకోసం ఎవరైతే టెస్టర్స్ ఉంటారో ఆ టెస్టర్స్ క్లయింట్ రిలేటెడ్ వర్క్ ఏం చేస్తామో దానికి విత్ ఎవిడెన్స్ తో సహా వీ హ్యావ్ టు సబ్మిట్ ఫర్ దట్. అంటే ఎవిడెన్స్ అంటే మనం ఏం టెస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆ ఎవిడెన్స్ నే టెస్ట్ కేసెస్ రూపంలో క్రియేట్ చేస్తాం. టెస్ట్ కేసెస్ నథింగ్ బట్ వ్యాలిడేషన్స్. నువ్వు ఏమైతే వ్యాలిడేషన్స్ చేయాలనుకున్నావో, నువ్వేవైతే వ్యాలిడేషన్స్ చేయాలనుకున్నా ఆ వ్యాలిడేషన్స్ ని మనం ఇక్కడ టెస్ట్ కేసెస్ రూపంలో క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ టెస్ట్ కేసెస్ ని వ్యాలిడేషన్ టెస్ట్ కేస్ నథింగ్ బట్ వ్యాలిడేషన్స్. అంటే సోర్స్ ల్యాండింగ్ టు స్టేజింగ్ టు టార్గెట్ నువ్వు ఏం వ్యాలిడేషన్స్ చేయాలనుకున్నావు ఆ వ్యాలిడేషన్స్ ని టెస్ట్ కేసెస్ రూపంలో క్రియేట్ చేస్తాం అన్నమాట. క్రియేట్ చేసావు బాగానే ఉంది. క్రియేట్ చేసిన తర్వాత నువ్వేం టెస్ట్ చేస్తావు, ఎవిడెన్స్ ఇచ్చావు బాగానే ఉంది.
నువ్వు టెస్ట్ చేసావని ప్రూఫ్ ఏంటి? క్లయింట్ అడుగుతాడు. నువ్వు ఎవిడెన్స్ ఇచ్చావు, నువ్వు ఏం టెస్ట్ చేస్తావో మ్యాపింగ్ డాక్యుమెంట్ పెట్టి నువ్వు ఏం టెస్ట్ చేస్తావు, ఎవిడెన్స్ ఇచ్చావు, బాగానే ఉంది టెస్ట్ కేసు. నీ ఎవిడెన్స్ ఇవ్వడమే కాదు, నాకు ఎవిడెన్స్ కింద ఇంకొక ఎవిడెన్స్ కావాలి. ఎలాగంటే నువ్వు రాసిన టెస్ట్ కేసెస్ ని నువ్వు వ్యాలిడేట్ చేసావా లేదా కూడా ప్రూఫ్ అడుగుతాడు. ఎవరు? క్లయింట్. ఎందుకంటే నువ్వు ఏం టెస్ట్ చేస్తున్నావు టెస్ట్ కేసుల కింద క్రియేట్ చేసి ఇచ్చావు, బాగానే ఉంది. ఓకే, ఎవిడెన్స్ ఇచ్చేసావు, బాగానే ఉంది. ఆ ఎవిడెన్స్ ని నువ్వు టెస్ట్ చేసావన్న దానికి కూడా ప్రూఫ్ కావాలని అడుగుతాడు. ఎవరు? క్లయింట్. ఎల్ఐసి వాడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నువ్వు టెస్టింగ్ ఏం చేయాలనుకో, ల్యాండింగ్ టు స్టేజింగ్ నువ్వు ఏం టెస్ట్ చేయాలనుకోవడం దానికి సంబంధించి టెస్ట్ కేసులు రాసిచ్చావు, బాగానే ఉంది. ఆ టెస్ట్ కేసుని నువ్వు వ్యాలిడేట్ చేసావనేది కూడా నాకు ప్రూఫ్ కావాలి అని అంటాడు. అంటే ఎలా అంటే మనం సోర్స్ అండ్ టార్గెట్ డేటాబేసెస్ లో మనం రాసిన టెస్ట్ కేసెస్ ని వ్యాలిడేషన్స్ చేస్తాం. అంటే 2 డేటాబేసెస్ లో మనం ఏం చేస్తాం, ల్యాండింగ్ టు స్టేజింగ్, స్టేజింగ్ టు టార్గెట్, ఆ టెస్ట్ కేసెస్ ని డేటాబేసెస్ లో ఏం చేస్తాం, వ్యాలిడేషన్స్ చేస్తాం. వ్యాలిడేషన్ చేసినప్పుడు అవన్నీ ప్రాపర్ గా అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకో, ఆ టెస్ట్ కేసెస్ అన్నిటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 16 టెస్ట్ కేసెస్ చెప్తాను కదా, ఆ 16 టెస్ట్ కేసెస్ చెప్తాను. ఆ 16 టెస్ట్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 16 టెస్ట్ కేసెస్ అంటే టెస్ట్ ప్లాన్ లో టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తాం. ఎన్ని టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం అంటే 16 టెస్ట్ కేసెస్, అంటే 16 వ్యాలిడేషన్. ఆ 16 వ్యాలిడేషన్స్ మనం ఎక్కడ వ్యాలిడేట్ చేస్తామంటే డేటాబేసెస్ లో, సోర్స్ అండ్ టార్గెట్ డేటాబేసెస్ లో వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఆ వ్యాలిడేషన్స్ చేసిన తర్వాత అవి ప్రాపర్ గా ఉన్నాయనుకో, వ్యాలిడేషన్స్ లో డేటా ప్రాపర్ గా లోడ్ అయ్యి కరెక్ట్ గా మనం వ్యాలిడేట్ చేసిన అన్ని 16 టెస్ట్ కేసెస్ కరెక్ట్ ఉన్నాయనుకో, అప్పుడు ఈ టెస్ట్ ల్యాబ్ లో ఎగ్జిక్యూషన్ లో ఏం చేస్తామంటే ఆ టెస్ట్ కేసెస్ అన్నిటిని పాస్ చేస్తాం విత్ ప్రూఫ్ అంటే మనం టెస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా వీ హ్యావ్ టు సబ్మిట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్. ఓకే, ఎవిడెన్స్ ఇవ్వాలి. క్లయింట్ కి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోడు, వాడికి కావాల్సిన వేలోనే కావాలి. నువ్వు ఏం టెస్ట్ చేస్తున్నావు ఎగ్జిక్యూషన్ రూపంలో టెస్ట్ కేసు రూపంలో క్రియేట్ చేసి ఇవ్వి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ కేసులు కూడా ప్రాపర్ గా ఉన్నాయో లేదో కూడా నాకు వ్యాలిడేట్ చేయి. అంటే డేటాబేసెస్ లో ప్రాపర్ గా ఉన్నాయో లేదో కూడా వ్యాలిడేట్ చేసి ఇవ్వి. దాన్ని అది కూడా ఒక ప్రూఫ్ కింద విత్ ఎవిడెన్స్ అంటే స్క్రీన్ షాట్స్ తో సహా నువ్వు టెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది టెస్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టెస్ట్ చేశాను. ఆ టేబుల్ టెస్ట్ ప్రాపర్ గా లోడ్ అయింది అనుకో, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది టెస్ట్ కేస్. అప్పుడు మనం ఏం చేస్తాం, స్నిప్పింగ్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ లోనే స్నిప్పింగ్ టూల్ యాక్సెస్ ఉంటుంది. ఆ స్నిప్పింగ్ టూల్ ద్వారా ఏం చేస్తాం, మనం వ్యాలిడేట్ చేసిన దాన్ని ప్రూఫ్ కింద ఏం చేస్తాం, ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ని ఏదైతే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఆ టెస్ట్ కేస్ ని పాస్ చేసామో దాన్ని వ్యాలిడేషన్ కింద ఆ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేస్తాం. క్లయింట్ అనే వాడికి విత్ ప్రూఫ్స్ తో సహా ఇవ్వాలి. అంతేగా నేను టెస్ట్ చేసేసాను లోపలికి వెళ్ళిపోయాను, టెస్టింగ్ అంటే ఏముండదు నేను టెస్ట్ చేసేసాను అని చెప్తే క్లయింట్ ఊరుకోడు. నువ్వు టెస్ట్ చేసిన దానికి ప్రూఫ్ కావాలి. నువ్వు టెస్ట్ చేసిన తర్వాత అవి ప్రాపర్ గా ఉన్నాయో దానికి కూడా ప్రూఫ్ కావాలి. ఆ ప్రాపర్ గా చేసిన అంటే టెస్టింగ్ చేసేటప్పుడు సపోజ్ నువ్వు వ్యాలిడేట్ చేస్తావు 16 వ్యాలిడేషన్స్ లో, సపోజ్ ఒక టెస్ట్ కేసు మిస్టేక్ వచ్చింది, అంటే ఒక టెస్ట్ కేసు ప్రాపర్ గా లేదు. సపోజ్ ఒక టెస్ట్ కేసు వ్యాలిడేషన్ లో మిస్టేక్ వచ్చింది అనుకో, అంటే బోత్ డేటాబేసెస్ లో సోర్స్ అండ్ టార్గెట్, అంటే ల్యాండింగ్ టు స్టేజింగ్ చేసిన ల్యాండింగ్ టు టార్గెట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజింగ్ టు టార్గెట్ చేసినప్పుడు నువ్వు వ్యాలిడేట్ చేసినప్పుడు ఓ మిస్టేక్ వచ్చింది, అంటే ఓ టెస్ట్ కేసు 16 టెస్ట్ కేసులో ఒక టెస్ట్ కేసు మిస్టేక్ వచ్చింది. ఆ టెస్ట్ కేసుని ఏం చేస్తామంటే ఈ టెస్ట్ ల్యాబ్ లో ఆ టెస్ట్ కేసుని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ టెస్ట్ కేసుని ఇక్కడ ఫెయిల్ చేస్తాం. ఓకే, ఆ వన్ టెస్ట్ కేసు ఏదైతే ఉందో ఆ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూషన్ లో ఆ టెస్ట్ కేసుని ఫెయిల్ చేసి ఈ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నా మిస్టేక్ రేజింగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేసే కాంపోనెంట్ అనమాట. ఇది ఏం చేస్తామంటే ఈ డిఫెక్ట్ దాంట్లో మిస్టేక్ అనేది రేజ్ చేస్తాం. చాలా మంది బగ్ అంటారు, డిఫెక్ట్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఓకే, బగ్ అన్న డిఫెక్ట్ అన్న ఒకటి. ఓకే, మిస్టేక్ అంటే మనకి ఇఫ్ ఐ ఇఫ్ ఐ validating from source and target, if I found any mismatches or discrepancies from source and target, we will raise the defect in defect tab. అంటే నేను సోర్స్ టార్గెట్ వ్యాలిడేట్ చేసేటప్పుడు ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ మిస్ మ్యాచెస్ అంటే డేటా వ్యాలిడేషన్ ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకో, ఆ వ్యాలిడేషన్ మిస్టేక్ వచ్చిందని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ టెస్ట్ కేస్ ని ఇక్కడ ఫెయిల్ చేసి టెస్ట్ ల్యాబ్ లో ఫస్ట్ ఆ టెస్ట్ కేస్ ని ఫెయిల్ చేసి ఈ డిఫెక్ట్ అనే దాంట్లో మిస్టేక్ అనేది రేస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్?
అర్థమైందా? మీరు డౌట్స్ అడిగితే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఎందుకంటే మీకు ఐడియా రావాలి ఇంకా. ఏదో పై పైన చెప్పండి, ప్రతిదీ మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? థ్యాంక్ యూ సార్. ఓకే. Yeah, Rajesh. ఏంటండి? Yeah, Rajesh. So you are mentioned in as per text. I mean, test plan, right? Nothing but a work plan, right? We are following. So that have some template. As per template, we have to create, right? Yes. So I have a template. So I will give you a template. This is the template. I will show you for that. Yeah, yeah. No worry. So while we are testing, we found some of test cases got failed. Okay. We are not able to fulfill. So for that one, we have to create a deviation as well. Sorry, come again. Yeah, in testing cases, while we are performing testing, right? So during that time, we found one or two test cases were not fulfilled. So we have to create report, right? So in that report, we have to mention deviation, right? Because we have not fulfilled two test cases. It, Based on not fulfill it means based on the requirement basis, we creating the test cases, right? We didn't try yeah, it for direct level. So yeah, yeah. they will provide the requirement. For example, they given, for example, I can give you an example on that. So this is the mapping document, right? In this mapping document, how we prepare the test cases means, for example, so source table name, attribute name, data type plans. They have three columns, right? We have to validate these three columns in source database and mapping document. So how we validate it in mapping document and source database అంటే mapping document ఇచ్చిన metadata, attribute names ని data type కలిసి ఈ మూడింటిని కలిపి metadata అంటారు. ఇక్కడ మ్యాపింగ్ లో వచ్చిన metadata ని సోర్స్ డేటాబేస్ లో వచ్చిన మెటా డేటాని మ్యాచ్ అవుతుందో టెస్ట్ చేయడం, ఇలాగా వన్ ఆఫ్ ద టెస్ట్ కేస్. అలాగా ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ వీ నీడ్ టు డూ అని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ తర్వాత టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాం. అంతేగాని మన రిక్వైర్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మన ఓన్ టెస్ట్ కేసులు అనేది క్రియేట్ చేయకూడదు. వాడి రిసోర్స్ ని బేస్ చేసుకుని, ఇప్పుడు వాడి రిసోర్స్ 5 టెస్ట్ కేసులు ప్రిపేర్ చేయమన్నారు అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి వాడు 5 టెస్ట్ కేసులు వస్తాయి. యూ హ్యావ్ టు చెక్ విత్ ద బిఏ టీమ్, ఎందుకంటే బిఏ గాడు ఈ రిక్వైర్మెంట్ ప్రిపేర్ చేస్తాడు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి వీ ఫౌండ్ దీస్ టెస్ట్ కేసెస్, వీ నీడ్ టు ఎనీ ఎక్స్ట్రా టెస్ట్ కేసెస్, జస్ట్ లెట్ మీ నో అని చెప్పి మీరు అడిగితే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బిఏ గాడు. సో మోస్ట్లీ వీ విల్ No, గెట్ no, ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద no, బిఏ. Rajesh. I'm not asking for we need to perform extra test cases. For example, right? You are telling three tables, right? Let me consider as one as a source, another one as a either middleware, and third one as a downstream. So for example, instead of number, one of I mean we are while we are performing, we found that it was a, instead of a number data type, we found it was a variable. So that should be failed test case, right? Yes. So yeah, for that one, we have to so while we are preparing either report or something, we have to Not give report. we have We'll raise the provide defect on that. So for yeah, yeah. example, I'll explain for that. So when we validating on that, you get the metadata check. For example, I will show you. You are asking the variable, right? Variable means like Yeah, data, metadata, right? yeah, yeah. Just a minute. For example, this is the variable. Okay, suppose in source database, the variable is different. Suppose this is the variable pair, right? So for example, Mm, employee name. Okay, employee name, where data type is varchar. In mapping mm, document, we will get different one. Okay, that's different good. one, different one. So first of all, directly we can raise the defect. Directly we cannot raise the defect. Why? Because this mapping document, who will prepare the mapping document? BA. Developers. BA. బిజినెస్ See, అనలిస్ట్. Okay. mapping document will prepare the BA. Okay, developer load by referring this mapping document, the developer load the data. ఓకే, మ్యాపింగ్ డాక్యుమెంట్ చూసి డెవలపర్ లోడ్ చేస్తాడు. అంతేగాని వాడి Mm, రిక్వైర్మెంట్ బట్టే కదా లోడ్ చేసేది. డైరెక్ట్ గా mm, లోడ్ చేయడం. ఈ రిక్వైర్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్కేర్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డేటా ఎంప్లాయ్ జాబ్ కి వేర్కేర్ 2 అని ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ జాబ్ లో సపోజ్ వేర్కేర్ 2 లేదు, డేటా టైప్ అని ఉంది. mm.
ఓకే. ఫస్ట్ ఫస్ట్ వి నీడ్ టు డైరెక్ట్ ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు మనకి ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫై అయినప్పుడు యాక్చువల్గా మ్యాపింగ్ లో వచ్చిన ఇష్యూస్ అయితే మాత్రం వీడి డిడ్ంట్ ట్రేస్ డైరెక్ట్లీ ఫర్ ద డిఫెక్ట్. అంటే డిఫెక్ట్ అనేది డైరెక్ట్ రేస్ చేయకూడదు. ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ బిఎన్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది ఎవరు ప్రిపేర్ చేశారు? బిఏ. అలా బిఏతో మనం కాంటాక్ట్ అయ్యి we set up a call with the BA and we have to explain the issue. ఇది మ్యాపింగ్ డాక్యుమెంట్ లో నాకు డేటా టైప్ అని వస్తుంది. సోర్స్ డేటాబేస్ లో డిఫరెంట్ గా వస్తుంది, మ్యాపింగ్ లో డిఫరెంట్ వస్తుంది. ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ అని చెప్తే వాడు ఇది డిఫరెన్షియేషన్ రెండు ఒకటేనా లేదంటే ఇష్యూనా, మేము డిఫెక్ట్ రేస్ చేయాలా అనేది కన్ఫర్మ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇష్యూవా లేదంటే ఇది ఇష్యూవా. ఎందుకంటే మ్యాపింగ్ లో ఇష్యూ ఉంటే ఎందుకంటే బిఏ గారు ప్రాపర్ గా క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏది మిస్టేక్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిస్టేక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మాన్యువల్ గా బిఏ ప్రిపేర్ చేసింది. ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మనం టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడే ఒక వే అని ఇచ్చి మనం టెస్ట్ చేసేది ఇంకో వే ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే బోత్ సైడ్ స్క్రీన్ షాట్ తీస్తాం. దీన్ని స్క్రీన్ షాట్ తీస్తాం, దీన్ని స్క్రీన్ షాట్ తీసి we will check with directly with the BA. After the confirmation of BA, they satisfied with they satisfied అంటే ఇదే కన్ఫర్మ్ గా కరెక్ట్, ఇదే మిస్టేక్ అన్నాడు అనుకో. ఇది మిస్టేక్ డేటాబేస్ లో వచ్చింది మిస్టేక్, నేను ఇచ్చింది కరెక్టే అన్నాడు అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాం? వి విల్ రేజ్ ద డిఫెక్ట్. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు రేజ్ చేస్తాం. ఎనీ డౌట్? క్లియర్? రాజేష్ సార్ క్వశ్చన్ రాజేష్. ఓకే. మ్యాపింగ్ డాక్యుమెంట్ లో ఎక్సెల్ షీట్ లో ఏవే ఉంటాయి అంటే ట్రాన్స్ఫర్మేషన్ రూల్ చేస్తాడా, బిఏ ఏమి ప్రిపేర్ చేస్తాడు అంటే డేటా టైప్ అలాంటి జస్ట్ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అనేది ప్రిపరేషన్ అనే దానికోసం ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ డేటా మోడల్. ఐ డౌన్లోడ్ ద డేటా మోడల్. దిస్ ఈస్ ద డేటా మోడల్. ఓకే. data model is nothing but like architecture. Okay, data flow architecture. Based on this architecture వీడి రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు టేబుల్ నుంచి టేబుల్ కి ఏ విధంగా లోడ్ చేయాలి, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఏం అప్లై చేయాలో ఈ డేటా మోడల్ రిక్వైర్మెంట్స్ అనేది డీటెయిల్ గా ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు బిఏ గాడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అప్లై చేస్తారు. అసలు సోర్స్ లో ఏం తీసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఏం అప్లై చేయాలి, టార్గెట్ ఏం లోడ్ చేయాలో డీటెయిల్ మ్యాపింగ్ అనేది బై రిఫరింగ్ డేటా మోడల్ అంటే ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని లాజికల్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని ఈ బిఏ మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దీంట్లో సమ్ కేసెస్ లో మోస్ట్లీ డైరెక్ట్ మూవ్స్ ఉంటాయి, ఇన్ సమ్ కేసెస్ లో లాజిక్స్ ఉంటాయి. లాజిక్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దీంట్లో చెప్పాను కదా, ఇక్కడ చెప్పాను కదా, మేల్స్ ఉన్న వాళ్ళకి టార్గెట్ లోకి వచ్చేటప్పటికి ఎం కింద కన్వర్ట్ అవ్వాలి అంటాడు. దే హ్యావ్ టు అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అన్ని ఎవరు అప్లై చేస్తారంటే డెవలపర్. ఓకే. ఆ లాజిక్స్ మెన్షన్ అంటే ఈ మెయిల్ ఇలా ఉంది సోర్స్ లో, నాకు ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ కావాలని చెప్పి ఎక్కడ మెన్షన్ చేస్తారంటే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. క్లియర్? ఎనీ డౌట్? నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఇక్కడ ఎంప్లాయీ డేటా టైప్ అని చెప్పారు కదా ఇందాక, డేటా టైప్ అని ఎక్కడ ఈఎంపీ నేమ్ దగ్గర మనకి డేటా టైప్ మ్యాపింగ్ డాక్యుమెంట్ లో ఇప్పుడు ఇక్కడ డేటా టైప్ ఉంది కదా సార్. ఈ డేటా టైప్ అనేది ఒకవేళ డేటా టైప్ అని ఇస్తే ఇక్కడ వేర్కార్ 2 కాకుండా డేటా టైప్ అని ఇచ్చారు అనుకోండి సార్, అండ్ డేటాబేస్ లో మనకి వేర్కార్ 2 అని ఉంది. ఓకే. అప్పుడు మనం డిఫెక్ట్ ఎలా రేస్ చేస్తాం అంటే బిజినెస్ అనలిస్ట్ అనేది నాకు తెలిసి బిజినెస్ అనలిస్ట్ తప్పు, డెవలపర్ కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. అది అప్పుడు మనం ఎలా రేస్ అది చేస్తాం? మనం క్వశ్చన్ చేయకూడదు డైరెక్ట్ గా. అదే అంటున్నా కదా, నువ్వు డైరెక్ట్ బిఏని క్వశ్చన్ చేయకూడదు, డైరెక్ట్ డెవలపర్ ని క్వశ్చన్ చేయకూడదు. అప్పుడు అదే అంటున్నా కదా, ఫస్ట్ నువ్వు డిఫెక్ట్ రేస్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదే కదా ఇక్కడ చెప్పింది. ఇప్పుడు నీకు ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ ఉంది. సపోజ్ ఇక్కడే ఎగ్జాంపుల్, సపోజ్ ఇక్కడ డేటా టైప్ ఉంది, ఇక్కడ ఎంప్లాయ్ జాబ్ అని ఉంది. ఎంప్లాయ్ జాబ్ ఇక్కడ డేటా టైప్ అని వచ్చింది. అవునా? డేటా టైప్ అని ఉంది. ఇక్కడ డేటాబేస్ లో చూడు ఏముంది, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా బిఏని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే ఎవరిది కరెక్టో మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. యాజ్ అ టెస్ట్ గా ఎవరిది కరెక్టో మనకు కన్ఫర్మేషన్ తెలియదు.
అలా అని చెప్పి నువ్వు మిస్టేక్ అని చెప్పేసి డైరెక్ట్ గా డిఫెక్ట్ కూడా రేస్ చేయకూడదు. ఇప్పుడు నీకు మిస్టేక్ దొరికింది, సపోజ్ అవును నువ్వు వ్యాలిడేట్ చేసినప్పుడు ఇక్కడ ఇష్యూ ఉంది అక్కడ ఇష్యూ ఉంది అని చెప్పి నువ్వు డైరెక్ట్ గా డిఫెక్ట్ కూడా రేస్ చేయకూడదు. ఫస్ట్ అవును ఎగ్జిక్యూషన్ లో ఆ టెస్ట్ కేసుని కూడా నువ్వు పాస్ చేయకూడదు, ఫెయిల్ అవును చేయకూడదు. ఫస్ట్ నువ్వు ఏం అవును చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు సెటప్ విత్ కాల్ విత్ బిఏ. ఫస్ట్ బిఏతో ఉమ్, కాల్ సెటప్ చేసి యూ హ్యావ్ టు ఉమ్, షేర్ యువర్ స్క్రీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ. నాకు ఈ ఉమ్, ఇష్యూ ఉంది, ఇక్కడ ఏమో ఉమ్, డేటా టైప్ అని వస్తుంది, ఇక్కడ ఏమో ఇలా వస్తుంది అని చెప్పి చెప్తాం. డేటాబేస్ లో ఎలా ఉంది, ఉమ్, డేటాబేస్ లో డేటా టైప్ ఇలా ఉందని చెప్పి వి ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. బేస్డ్ అవును ఆన్ దట్ దే విల్ చెక్ విత్ ద డెవ్ టీమ్ యాజ్ వెల్ as ద డేటా మోడల్. డేటా మోడల్ బేస్ చేసుకుని, అంటే ఈ డేటా ఉమ్, మోడల్ ఏదైతే ఉందో ఉమ్, ఈ డేటా మోడల్ ఈ డేటా మోడల్ రిఫర్ చేసుకుని ప్లస్ ది ఉమ్, కోఆర్డినేట్ ది డెవలపర్ టీమ్ తో కోఆర్డినేట్ అయ్యి ఏది ఉమ్, కరెక్టో కాదో వాడు కన్ఫర్మేషన్ చేసుకుని దే విల్ గివ్ ద అప్డేట్ టు అస్. అంటే మనం డైరెక్ట్ గా రేస్ చేయకుండా వీ టేక్ ది క్లారిఫికేషన్ ఆన్ ద బిఏ టీమ్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా డిఫెక్ట్ రేస్ చేయకుండా క్లారిఫికేషన్ తీసుకుని, ఎందుకంటే మిస్టేక్ దొరికేసింది మనకి, డైరెక్ట్ గా అవును రేస్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే అది ఎవరి మిస్టేకో తెలియదు, అది ప్రాపర్ వే మిస్టేక్ అవును తెలియదు మనకి. కాబట్టి అవును మనం వీ నీడ్ టు కన్ఫర్మ్ విత్ బిఈ. నువ్వు ఓకే సపోజ్ ఇంకో లాజిక్ చెప్తాను. నువ్వు అవును వ్యాలిడేషన్ లో సపోజ్ ఇది సోర్స్ డేటాబేస్. ఓకే, ఎగ్జాక్ట్ ఓకే దిస్ ఇస్ ద సోర్స్ డేటాబేస్ ఎగ్జాంపుల్. నువ్వు అడిగిన దానికి ఇంకా ప్రాపర్ వేలో చెప్తాను. దిస్ ఇస్ ద సోర్స్ డేటాబేస్, దిస్ ఇస్ ద టార్గెట్ డేటాబేస్. ఓకే, సపోజ్ ఇది ఒక టేబుల్ అనుకో, ఇది సోర్స్ టేబుల్ ఎస్ ఎంప్లాయీ. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్, దిస్ ఇస్ ద టార్గెట్ టేబుల్, టార్గెట్ డేటాబేస్. ఓకే, ఇప్పుడు మనం కౌంట్ చెక్ చేస్తున్నాం, అంటే సోర్స్ లో ఉన్న రికార్డ్స్ టార్గెట్ లో ఉన్న రికార్డ్స్. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు నాకు సోర్స్ టేబుల్ వచ్చి ఎంప్లాయ్ టేబుల్. ఓకే, సోర్స్ టేబుల్ ఎంప్లాయ్ టేబుల్. ఓకే, టార్గెట్ టేబుల్ వచ్చి ఎంప్లాయ్ అండర్ స్కోర్ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఇన్ఫానీ టేబుల్. ఓకే, ఈ సోర్స్ టేబుల్ వచ్చి టోటల్ గా మనకి 6 రికార్డ్స్ అనుకుంది. టార్గెట్ లోకి వచ్చేటప్పుడు కూడా 6 రికార్డ్స్ రావాలి, ఎందుకంటే ఆ రికార్డ్స్ కదా ఈ సోర్స్ లో ఉన్న రికార్డ్స్ టార్గెట్ లో సేమ్ రికార్డ్స్ లోడ్ చేస్తారు. అప్పుడు మనకేంటి ఈ కౌంట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, అవునా కదా. సోర్స్ లో ఉన్న రికార్డ్స్ టార్గెట్ లో లోడ్ చేస్తారు, సోర్స్ నుంచి టార్గెట్ కి ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఈ 2 కౌంట్స్ మ్యాచ్ అవ్వాలంటే మనం వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు సోర్స్ టేబుల్లో కౌంట్ చెక్ చేస్తాం ఫస్ట్. ఇక్కడ ఎంత వచ్చింది, 8 వచ్చింది, అవునా. టార్గెట్ టేబుల్ కౌంట్ చెక్ చేస్తాం, ఎంత వచ్చింది, 9 9 వచ్చింది. వచ్చింది ఏంటి దాని మీనింగ్ ఏంటి, ఒక రికార్డ్ లేదు లేదంటే మిస్టేక్ అని అర్థం కదా. అవును సార్ మిస్టేక్ మిస్టేక్. అప్పుడు మనం ఏం చేస్తాం, వీటిని డైరెక్ట్ గా డిఫెక్ట్ రేజింగ్ చేస్తాం. వీటిని స్క్రీన్ షాట్ తీసి రెండు రెండు సైడ్ల స్క్రీన్ షాట్, సోర్స్ అండ్ టార్గెట్ రెండు సైడ్ల స్క్రీన్ షాట్ తీసి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టెస్ట్ కేసు కౌంట్ సంబంధించిన వ్యాలిడేషన్. ఇప్పుడు 16 టెస్ట్ కేసులో కౌంట్ అనేది వన్ ఆఫ్ ద వ్యాలిడేషన్. ఆ వ్యాలిడేషన్ ని ఆ టెస్ట్ కేస్ ని ఇక్కడ ఫెయిల్ చేసి ఇక్కడ డిఫెక్ట్ దాంట్లో ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో కౌంట్ ఇష్యూస్ దాన్ని ఇక్కడ డిఫెక్ట్ కింద రేసింగ్ ప్రాసెస్ చేస్తాం. డైరెక్ట్ గా రేస్ చేసేస్తాను ఎస్ చేస్తాం. ఇప్పుడు మ్యాపింగ్ లోకి వచ్చింది అనుకో, సపోజ్ ఇప్పుడు నువ్వు అడిగిన దానికి మ్యాపింగ్ లో ఆ ఇష్యూ ఉంది అనుకో, ఫస్ట్ వీ హ్యావ్ టు సెటప్ విత్ ద బిఏ టీమ్. ఎందుకంటే ఈ బిఏ అనే పర్సన్ అనేది మ్యాపింగ్ డాక్యుమెంట్ ని తయారు చేస్తాను అడ్జస్ట్. Okay, so by referring mapping document, who will prepare the mapping document? BA will prepare the mapping document. అవునా, మ్యాపింగ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేది ఎవరు, బిఏ. ఈ బి మ్యాపింగ్ డాక్యుమెంట్ లో మనకి మిస్టేక్ అనేది వస్తాయి. సపోజ్ దీన్ని బ్లేమ్ చేయలేము, డేటాబేస్ ని బ్లేమ్ చేయలేము ఆ టైం, అవునా కదా. దీన్ని బ్లేమ్ చేయలేము, డేటాబేస్ ని డైరెక్ట్ గా బ్లేమ్ చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సెటప్ విత్ ద బిఏ టీమ్ అండ్ వీ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ. అండ్ నాకు ఇలా ఇష్యూ వస్తుంది, ఏది ప్రాపర్ వన్, నీది కరెక్టా వాళ్ళది కరెక్టా, ప్లీజ్ కన్ఫర్మ్ దట్. అంటే వాడు ఏం చేస్తాడు, దే సెటప్ విత్ ద డెవలపింగ్ టీమ్ తో యాజ్ వెల్ as ద రిఫరింగ్ ద డేటా మోడల్. ఈ డేటా మోడల్ రెఫర్ చేసుకుని దే గెట్ ద క్లారిఫికేషన్ ఆన్ దట్. సపోజ్ ఇన్ కేస్ నేను ఇచ్చిందే మిస్టేక్ అన్నాడు అనుకో, నేను ఇచ్చిన మ్యాపింగ్ లో మిస్టేక్ అన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, దీన్ని మాడిఫై చేసి అప్డేట్ చేసి మళ్ళీ షేర్ చేస్తాడు.
అర్థమైందా? ఎస్ సపోజ్ సార్. వీడిదే మిస్టేక్ అనుకో, దాన్ని అప్డేట్ చేసి ప్రాపర్ గా మనకి సెండ్ చేస్తాం. ఓకే, అదే ఇక్కడ కరెక్ట్ ఉంది, అదే మిస్టేక్ అనుకున్నాడు అనుకో, ఇది మిస్టేక్ అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం డిఫెక్ట్ డిఫెక్ట్ అనేది రేస్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఎస్. రేస్ చేస్తాం డిఫెక్ట్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టెస్ట్ కేసుని ఫెయిల్ చేసి డిఫెక్ట్ అనేది రేస్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఒకవేళ బిఏ కరెక్షన్ చేసి పంపించాడు అనుకోండి సార్, దాని తర్వాత మళ్ళీ మనము డెవలపర్కి ఐ మీన్ ఆ కరెక్షన్ది మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ డెవలప్ చేయక్కల, చేయాలి. మనకి ఎందుకు ఆటోమేటిక్ గా ప్రాపర్ గా వచ్చేసింది కదా. కరెక్షన్ అవును. చేసినప్పుడు ఇక్కడ వేర్ 2 ఉంది, ఇక్కడ వేర్ 2 ఉంది, ఇంక మిస్టేక్ అవును, లేనట్టే కదా. లేనట్టే. ఓకే. అప్పుడు మనం ఏమి ఇన్ఫార్మ్ చేయట్లేదు. సపోజ్ ఓకే. ఇదే కరెక్ట్, ఇదే మిస్టేక్, అప్పుడు మనం అప్పుడు ఇంకో మన డెవలపర్ తో డిఫెక్ట్ రేస్ డిస్కస్ చేయాలి. చేయట్లేదు. అప్పుడు అవును, డెవలపర్ తో డిస్కస్ చేయట్లేదు, డైరెక్ట్ గా డిఫెక్ట్ రేస్ చేస్తాం. రేస్ చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ గైస్? డౌట్స్ అడగండి, ప్రాపర్ వేలో చెప్తాను. ఓకే, యా. డౌట్ డిఫెక్ట్ రైట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇంకేసి రిగ్రెషన్ లో జరుగుతుందా, లేకపోతే ఎలా జరుగుతుంది డిఫెక్ట్ రైట్ చేసినప్పుడు? అంటే మనం ఎజైల్ ఫాలో అవుతున్నాం కదా, ఎవ్రీ ప్రింట్ లో ఎజైల్ ఫాలో అవుతున్నప్పుడు అప్పుడు మనం డిఫెక్ట్ రైట్ చేస్తాం. అంటే నాకు ఇష్యూ ఉంది ఇంకా సాల్వ్ అవ్వలేదు అని డెవలపర్స్ సాల్వ్ చేస్తారు, అది అప్పుడు వరకు ఫైన్. ఆఫ్టర్ దట్ ప్యూర్ రిగ్రెషన్ టెస్టింగ్ జరుగుతుందా, క్యాలిబ్రేషన్ టెస్టింగ్ జరుగుతుందా, లేకపోతే స్మోక్ టెస్టింగ్ జరుగుతుందా? అంటే ఎలా ఎలా కన్సిడర్ చేయాలి అప్పుడు ట్రైనర్ డిఫెక్ట్ లాగా? అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెస్ట్, ఒక మ్యాపింగ్ ఇచ్చండి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనకి ఏజిఎల్ మెథడాలజీ ఫాలో అవుతాం, అవునా? ఏజిఎల్ మెథడాలజీలో ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ వచ్చి 2 వీక్స్, అవునా? స్ప్రింట్ వచ్చి 2 వీక్స్. ఓకే, మనకి అవునవును. మ్యాపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు అనుకోండి, 2 వీక్స్ కలిపి ఒకే మ్యాపింగ్ ఇచ్చాం, 2 వీక్స్ కలిపి ఒకే మ్యాపింగ్ ఇచ్చాం. ఒక మ్యాపింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు బై రిఫరింగ్ మ్యాపింగ్ డాక్యుమెంట్ బట్టి డెవలపర్ గా డెవలప్మెంట్ చేసుకుంటే టెస్టర్ గా టెస్టింగ్ ప్రాసెస్ చేస్తాం, అవునా? బై రిఫరింగ్ మ్యాపింగ్ డాక్యుమెంట్ బట్టి డెవలపర్ డెవలప్మెంట్ చేస్తా, టెస్టింగ్ ప్రాసెస్ చేస్తాం. చేసిన తర్వాత మనం టెస్టింగ్ చేసేటప్పుడు సపోజ్ వి ఐడెంటిఫై ద మిస్టేక్, మిస్టేక్ పట్టుకుంటాం, మిస్టేక్ అనేది యాక్చువల్ గా, ఈ మిస్టేక్ అనేది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత డెవలపర్ విత్ ఇన్ స్ప్రింట్ లో, ఏదైతే ఎజైల్ మెథడాలజీలో స్ప్రింట్స్ వాడతాం కదా, ఏదైతే స్ప్రింట్స్ లో ఏదైతే 2 వీక్స్ లో ఉందో, ఆ 2 వీక్స్ లోనే మిస్టేక్ ని రిసాల్వ్ చేయాలి. సపోజ్ ఇన్ కేస్ వాడు రిసాల్వ్ చేయలేదు, ఎందుకంటే మనకి డైలీ ఒక కాల్ ఉంటుంది, చాలా మందికి వినే ఉంటారు, స్టేటస్ కాల్. ఆ డైలీ స్టాండప్ కాల్ అంటారు. స్టేటస్ కాల్ అయినా డైలీ స్టాండప్ కాల్ అయినా దే విల్ టేక్ ఫర్ అప్డేట్స్, అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ తీసుకుంటాం మన దగ్గర. ప్రతిరోజు ఒక స్క్రమ్ మాస్టర్ ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఏం చేస్తాడు, ప్రతిరోజు మన దగ్గర డే టు డే అప్డేట్స్ తీసుకుంటాడు. ఆ డే టు డే అప్డేట్స్ తీసుకున్నప్పుడు మనం మిస్టేక్ రేస్ చేసిన ఇష్యూ కూడా మనం చెప్పాలి వాళ్ళకి. డే టు డే అనేది నువ్వేం చేసి, వాట్ యూ డన్ ఎస్టర్డే, వాట్ వీ హ్యావ్ టు డూ టుడే అనేది మన డే టు డే అప్డేట్స్ అనేది డీటెయిల్ గా ఇవ్వాలి. ఓకే, ఇచ్చినప్పుడు మనం మిస్టేక్ రేస్ చేసిన విషయం కూడా మనం స్క్రమ్ మాస్టర్ కి ఇన్ఫార్మ్ అవుతుంది. అప్పుడు డెవలపర్ వాడు ఆ మిస్టేక్ ని రిసాల్వ్ చేయలేకపోతే, సమ్ ఇష్యూస్ అయ్యి, వాడి సైడ్ ఇష్యూస్ కాకుండా డేటాబేస్ ఇష్యూస్ అయ్యి, లైక్ సమ్ స్కీమాస్ ఇష్యూస్ అయినా, రిలేటెడ్ ఇష్యూస్ వస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ని నెక్స్ట్ స్ప్రింట్ కి మూవ్ చేస్తాడు. ఓకే, వాడు అంటే రెగ్యులర్ గా జరుగుతుంది, సమ్ మిస్టేక్స్ వచ్చినాయి మాత్రం వాడు ఐడెంటిఫై చేసిన స్టోరీస్ ఏవైతే మ్యాపింగ్స్ ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే ఈ స్ప్రింట్ లో అవ్వకపోతే నెక్స్ట్ స్ప్రింట్ లో మూవ్ చేస్తారు. ఆ స్ప్రింట్ లోపల ఆ ఆ మ్యాపింగ్ సంబంధించిన వాలిడేషన్స్ ఆర్ లోడింగ్, మొత్తం ప్రాపర్ వే అనేది, డేటా లోడింగ్ అనేది, లోడింగ్ ప్రాసెస్ అనేది ఆ మ్యాపింగ్ మీద ప్రాపర్ వేలో నెక్స్ట్ స్ప్రింట్ లో కంప్లీట్ చేయాలని చెప్పి రిస్ట్రిక్టెడ్ మెసేజ్ ఇస్తారు ఎవరో స్క్రమ్ మాస్టర్. సో బేస్డ్ ఆన్ హీస్ ఇన్ఫర్మేషన్ దే విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్ప్రింట్, అంటే నెక్స్ట్ స్ప్రింట్ కి మూవ్ చేస్తారు. ఆ స్ప్రింట్ లోపల డెఫినెట్ గా అది కంప్లీట్ చేయాలి. సపోజ్ మిస్టేక్ ఇది డెవలపర్ ఇష్యూ అనుకో, సపోజ్ ఇది డెవలపర్ ఇష్యూ, నాట్ ఫర్ డేటాబేస్ ఇష్యూ, ఎనీథింగ్, డెవలపర్ స్లోగా చేసి దాని మిస్టేక్ రిసాల్వ్ చేయలేదు విత్ ఇన్ టైంలో అనుకో, వాడికి ఎక్స్కేషన్స్ జరుగుతాయి. దట్టు వాడిని సాటర్డే సండేస్ వర్క్ చేసినా సరే యూ మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ దట్ అని చెప్తారు. ఎందుకంటే సమ్ ఇష్యూస్ జరుగుతాయి. అంటే వాడి క్లయింట్ సైడ్ ఇష్యూస్ అయితే నో ఇష్యూస్, దే విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ స్ప్రింట్. కానీ డెవలపర్ సైడ్ నుంచి ఇష్యూస్ అయితే మాత్రం దే నీడ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ దే విల్ డూ ఫర్ ద ఎస్కలేషన్ ఫర్ ద క్లయింట్ సైడ్ పీపుల్ కూడా ఎస్కలేట్ చేస్తారు, ఎందుకంటే వర్క్ డిలే చేస్తారు కాబట్టి. ఇది ప్రాసెస్ జరిగేది.
ఓకే, క్లియర్ అయింది సార్, అది ఆల్రెడీ తెలిసింది. కాకపోతే ఏంటంటే రిగ్రెషన్ చేస్తారా లేకపోతే డౌట్స్ రిగ్రెషన్. వచ్చింది. రిగ్రెషన్ అనేది ఏంటి? రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ హోల్ రిగ్రెషన్? ఎంత టెస్టింగ్ చేస్తాం అంటే అంటే ఇంతకుముందు ప్రీవియస్ రిగ్రెషన్ ఎగ్జిస్టింగ్ టెస్టింగ్ అంటే ఇంపాక్ట్ అవ్వకుండా ఫంక్షనాలిటీ. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇంకా క్లారిటీ చెప్తుంది. ఇప్పుడు నీది రీటెస్టింగ్ చేస్తాం, ఇదే స్ప్రింట్ లో ఇది టెస్ట్ చేయాలి మనం. రిగ్రెషన్ టెస్టింగ్ లో కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎలా అంటే ఇది మనం టెస్ట్ చేస్తున్నాం మ్యాపింగ్ మీద, ఇది నెక్స్ట్ స్ప్రింట్ లోకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ స్ప్రింట్ లోకి వెళ్ళినప్పుడు మనం దీన్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తాం. అవునా? అంటే నార్మల్ గా మనం టెస్ట్ చేసి కాకుండా మళ్ళీ ఇవి కూడా టెస్ట్ చేస్తాం. అవునండి. ఆ ప్రాసెస్ కూడా రిగ్రెషన్ అంటారు, అంటే రీటెస్టింగ్ అంటారు. మనం చేసిందే మళ్ళీ చేయడం. Yes. ఓకే, ఇంకేమైనా డౌట్స్? డౌట్స్ అడిగితే మాత్రం ప్రాపర్ గానే చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, నేను అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. డైలీ మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి, ప్రతి తెలుసుకోండి. మీకు నోట్స్ కూడా షేర్ చేస్తాను. టుమారో నుంచి పెయిడ్ సర్వీసెస్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఇన్స్టిట్యూట్ అండ్ టేక్ మీకు లింక్ చేంజ్ అవుతుంది, ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టుమారో ఇది కూడా చెప్తాను చూడండి. ఇది కూడా 1 అవర్ అయిందా? మీ డౌట్స్ అడగడం మంచిది. ఎందుకంటే డౌట్స్ అడగడం అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఉన్న డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల మీకు యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ క్రాకింగ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే తడబడడం అనేది మారుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ దగ్గరే దే విల్ బి సఫరింగ్ ఫ్రమ్ క్రాకింగ్ ప్రాసెస్. ఎందుకంటే డౌట్స్ అడగడం నేర్చుకుంటే దాన్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నట్టే. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం బిల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఎఫర్ట్స్ పెడితేనే అది అవుతుంది. ఓకే, సి నెక్స్ట్ టుమారో టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. డేటాబేసెస్ లో కూడా డేటాబేసెస్ లో కస్టమర్ డేటా స్టోరేజ్ కూడా ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారన్నాం కదా. ఆ టేబుల్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఆ 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏంటంటే ఒకటి పేరెంట్ టేబుల్స్ కింద, ఒకటి చైల్డ్ టేబుల్స్ కింద క్రియేట్ చేస్తారు. పేరెంట్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ డైమెన్షన్ టేబుల్స్, చైల్డ్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఎందుకు రాజేష్ 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు డేటాబేస్ లో కస్టమర్ డేటా అనేది రేపు డీటెయిల్ గా మీకు ఎగ్జాంపుల్ తో సహా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతిదీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఐ విల్ గివింగ్ దట్. ఓకే, మీకు నోట్స్ అనేది అండర్స్టాండబుల్ గా ఉండాలి, డెఫినేషన్ లెవెల్లో ఉండకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎప్పుడు దే డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫర్ డెఫినేషన్ లెవెల్. ఇంటర్వ్యూలు ఎప్పుడు కూడా డెఫినేషన్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయడు. దే ఎక్స్పెక్టింగ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఫర్ ద ఓన్ వర్డ్స్ ఆన్ ద క్వశ్చన్. నువ్వు ఓన్ వర్డ్స్ లో ఏం చెప్తావు క్వశ్చన్ మీద అని చూస్తారు తప్ప డెఫినేషన్ అనేది నువ్వు డెఫినేషన్ చెప్పినా ఆ ప్యానల్ వాడికి అర్థం కాదు. ఆడ ఎక్స్పెక్ట్ చేసింది ఓన్ వర్డ్స్, ప్రాజెక్ట్ అంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఓన్ వర్డ్స్ ఏం చెప్పగలుగుతున్నావు అని. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? తన ఎవరో 40 days లో కంప్లీట్ అవ్వడం, తన నేమ్ ఏంటి? సారీ, కొంచెం టుమారో నుంచి మాత్రం కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. ఓకే, డౌట్స్ కి మీకు ఒక 15 minutes టైం ఇస్తాను. ఓకే, టుమారో నుంచి ఏం చేస్తానంటే 45 minutes క్లాస్ చెప్పి 15 minutes మీకు ఏం చేస్తానంటే మీ డౌట్స్ అన్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటే మీకు 15 minutes మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం. ఓకే, ఎందుకంటే మిడిల్ అడుగుతుంటే క్లాస్ క్లమ్జీ అవుతుంది కాబట్టి టుమారో నుంచి ఏం చేస్తానంటే 45 minutes క్లాస్ చెప్పిన తర్వాత మీ డౌట్స్ కి సపరేట్ గా 15 minutes ఉందాం. ఓకే, Sure. ఎనీ డౌట్స్ గైస్? ఓకే గైస్, డైలీ 1 hour ఉంటుంది, డైలీ 1 hour కన్ఫర్మ్. ఓకే, టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ 8:30 to 9:30. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ హలో సార్, నా పేరు సూర్య. దట్. సూర్య, సార్ సార్ చెప్పు ఇప్పుడు సూర్య. నాకు నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది కంప్లీట్గా. ఓకే, అయితే నేను యుఎస్ హెల్త్ కేర్ సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీస్లో పనిచేశాను. సో ఓకే, వాటికి సంబంధించిన దాన్ని నేను రెజ్యూమ్లో పెడదాం అనుకుంటున్నాను. సో హెల్త్ నీకు కేర్కి రెజ్యూమ్ విషయం సంబంధించి రెజ్యూమ్ టెన్షన్ పడకు, ఇవన్నీ కూడా నేను చెప్తాను. రెజ్యూమ్ దాన్ని ప్రిపరేషన్ టైంలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్. ఓకే, ఎందుకంటే ఓకే ఓకే. మనం ముందు ఫ్రంట్ దాని గురించి ఆలోచించకూడదు. లేదు ప్రెసెంట్ లేదు, అంటే అది ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఉంటాయా ఉండవా అని ఒక చిన్న క్వశ్చన్. అంటే చాలా మంది బ్యాంకింగ్ అవి ప్రాజెక్ట్స్ అలాగే ఐటీలో ఉంటాయి. చేసిన ప్రాజెక్ట్స్ వేరు, నాన్ ఐటీలో చేసిన వేరు ఉంటాయి, కొంచెం ఈజీగా ఉంటాయి.
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నీకు రెజ్యూమ్ లో అంటే ఎలా పెట్టాలి, మేము ఏవేవి సర్వైవ్ కావడానికి ఒక ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం 90 ఉంటుంది. నీకు మోస్ట్లీ సమ్ ఇంటర్వ్యూస్ అనేది రెజ్యూమ్ చూసి అడుగుతారు. అవును సార్. ఓకే, రెజ్యూమ్ చూసి కూడా అడుగుతారు. అందుకోసమే మీరు రెజ్యూమ్ లో వచ్చింది పెట్టాలి. రాంది కూడా మనం పెట్టామనుకో, వాడు అడిగాడు అనుకో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కష్టపడతాను, 100% కష్టపడతాను. ఇప్పుడు 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగాను నేను ఇంటర్వ్యూలో. 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగాను. నీకు అన్ని 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో నీకు 8 ఆన్సర్ చేయగలిగావు. సపోజ్ 7 ఆన్సర్ చేయగలిగావు. ఓకే, 7 కాదు, ఒక 6 ఆన్సర్ చేయగలిగావు. ఓకే, నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆ 10 క్వశ్చన్స్ లో నీకు రాంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు రాంది ఎస్ఏపి పెట్టేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి కాదు, నీకు రాని టూల్ ఏదో ఒకటి పెట్టేసావు. లైక్ పైథాన్ పెట్టేసావు. నీకు రాదు పైథాన్, పైథాన్ పెట్టేసావు. ఏమవుతుంది? దాని పైథాన్ లో పైథాన్ మీద క్వశ్చన్స్ క్వశ్చన్ అడుగుతారు. అడిగాడు, క్వశ్చన్స్ అడిగాడు. దానివల్ల నీకు ఒక 2 క్వశ్చన్స్ లాస్ అయ్యాయి. దానివల్ల జాబ్ అనేది మిస్యూజ్ అయింది, రిస్క్ లోకి అవునా వెళ్ళిపోయి కదా? రిస్క్ 10 క్వశ్చన్స్ అడిగాను నేను, దాంట్లో 6 ఆన్సర్ చేసావు. 4 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ నువ్వు పైథాన్ పెట్టిన మిస్టేక్ మీద పైథాన్ మీద అడిగావు. అదే ఆ 2 క్వశ్చన్ నువ్వు ఇది పెట్టకపోతే నీ రిలేటెడ్ అడిగేవాడు కాదు. క్వశ్చన్స్ అడిగేవాడు కాదు, నీ రిలేటెడ్ ఈటీఎల్ టెస్టింగ్ మీద అడిగేవాడు. ఇప్పుడు ఫర్ అవును. ఎగ్జాంపుల్ రాజేష్ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం కదా, 10 క్వశ్చన్స్ లో అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, మాకు జాబ్ వస్తుందా అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. రాజేష్, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో నేను 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, నాకు జాబ్ అనేది వస్తుందా అంటే 60-40% ఉంటుంది ఛాన్స్. 60-40% ఉంటుంది ఛాన్స్. 60 to మల్టిపుల్ 70. స్టేట్స్ రెజ్యూమ్ పెట్టడం మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ స్కిల్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉంటారు. అంటే ఎలాగంటే పైథాన్, సెలినియం కానీ, లేకపోతే టోస్టా కానీ, లేకపోతే ఈటీఎల్ కానీ. ఒక రెజ్యూమ్ మీకు లో ఐడియా 3 ఉంటే పెట్టుకున్నా పెట్టాలి, ఐడియా లేకపోతే పెట్టదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ మనం ఒక లాంగ్ గ్యాప్, అంటే మనం ఆల్రెడీ ఒక ప్రైమరీ స్కిల్ లో డీటెయిల్ లో ఉన్నాం. కాకపోతే వాళ్ళ రెజ్యూమ్ లో కూడా మనం పైథాన్ లో కూడా ఉంది, కానీ పైథాన్ అడిగితే మనం టైం తీసుకుంటారు కదా అన్ని, ఒక అంటే చాలా 5 years బ్యాక్. సో అలా అదే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, రాఘవ గారని. ఈ హ్యావ్ 12 years ఎక్స్పీరియన్స్. ఈ 12 years ఎక్కడ వర్క్ చేసేది తెలుసా? సేమ్ మా కంపెనీ. ఇప్పుడు రిజైన్ చేశారు, సీజీలో వర్క్ చేస్తారు. ఓకే, 12 years ఎక్స్పీరియన్స్ అయిన ఇంటర్వ్యూ క్రాకింగ్ దగ్గర భయపడతాడా? చెప్పిన హానెస్టీగా చెప్పండి. 12 years జెన్యున్, ఫేక్ ఎక్కడా లేదు. 12 years జెన్యున్, ఎక్కడైనా అటెండ్ భయపడతాడా? అవ్వలేదు కాబట్టి భయపడొచ్చు సార్. అటెండ్ అవ్వలేదు కాబట్టి. 12 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కొన్ని విషయాల్లో భయపడతాడు. మా నోట్ చేసింది మాన్యువల్ టెస్టింగ్. ఓకే, ఇతను చేసిన మాన్యువల్ టెస్టింగ్ వల్ల ఏమైందంటే ఏ ఇంటర్వ్యూ అయినా సరే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మాన్యువల్ టెస్టింగ్ మీద ఓపెనింగ్స్ చాలా తక్కువ అయిపోయింది. మా నోట్ 12 years సీజీ. యాక్చువల్గా తిన ఓన్గా మానేశాడు. స- ఎందుకంటే ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మానేశాడు. ఇప్పుడు ఎందుకు మానేశాను బాధపడుతున్నాడు. ఎప్పుడైనా సరే ఉన్న దాన్ని మానేసి కొత్త దాని కోసం ట్రై చేయకూడదు. ఉన్న ఉన్న దాంట్లోంచి మళ్ళీ ట్రై చేయాలి తప్ప మానేసి ట్రై చేయడానికి చాలా అసాధ్యం. టెన్షన్స్ పెరిగిపోతాయి. ఓకే, 12 years ఎక్స్పీరియన్స్ ఉండి మాన్యువల్ టెస్టింగ్ మీద మానవుడు ఇంటర్వ్యూ క్రాకింగ్ చేయలేకపోతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈటీఎల్ టెస్టింగ్ నేర్చుకుంటున్నాను. ఈ ఈటీఎల్ టెస్టింగ్ లో ఏంటంటే ఇప్పుడు 12 years ఈటీఎల్ టెస్టింగ్ అనేది నేను పెట్టలేను, తన చేయలేడు, అసాధ్యం అని. కాబట్టి నేను ఒకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. 6 years మాన్యువల్ పెట్టుకోండి, 6 years ఈటీఎల్ టెస్టింగ్ పెట్టుకోండి అని చెప్పా. 6 years ఈటీఎల్ టెస్టింగ్ పెట్టుకోండి అని చెప్పా. పెట్టారు. ఈయన ఏం చేశాడు తెలుసా? క్లాసెస్ అయిన తర్వాత ఈటీఎల్ అనేది ఈటీఎల్ చెప్పాలి కదా, ఈటీఎల్ అనేది ఈటీఎల్ టెస్టింగ్ మీద చెప్పాలి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయనకి రాంది కూడా పైథాన్, హడూప్, హైవ్, హైస్పార్క్ అవన్నీ కూడా మెన్షన్ చేశాడు అసలు. నేను చెప్పాను ఏం పెట్టకండి, ఓన్లీ ఈటీఎల్ టెస్టింగ్, నేను చెప్పింది పెట్టండి అంటే ఏం చేశాడు తెలిసిన? మొత్తం హైవ్, స్పార్క్, బిగ్ డేటా అన్ని పెట్టేసాడు. దానివల్ల ఏమైంది? ఒక్క ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయలేదు. ఎప్పుడైనా సరే నేర్చుకున్న దాని మీద పెట్టాలి తప్ప నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనం పెడితే అది అవ్వదు. ఇప్పుడు బ్యాక్ అండ్ మీరు 10 years అన్నారు. 10 years లో మీకు ఇప్పుడు ఈటీఎల్ మీద పెట్టేది 4 to 5 years పెడతాను, కానీ ప్యాకేజ్ వస్తుంది. డోంట్ వరీ, ప్యాకేజ్ విషయంలో అయితే కంగారు పడక్కర్లేదు, హెవీ ప్యాకేజ్ వస్తుంది. ఓకే,
4 to 5 years పెడతారు. ఓకే, ఈటీఎల్ టెస్టింగ్ మీద. రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ టెస్టింగ్ నార్మల్గా పెడతారు. మీ టెస్టింగ్ మీ అదర్ టెక్నాలజీ మీద మీకు అది నాలెడ్జ్ ఉంటేనే అది పెట్టండి. మీకు నాలెడ్జ్ ఉంటేనే అది పెట్టండి. లేదంటే నాన్ టెక్నికల్ గా వర్క్ చేశాం, లేదంటే సర్వీస్ నో మీద వర్క్ చేశాం, ఆ రిలేటెడ్ గా పెట్టండి. ఎందుకంటే సర్వీస్ నో మీద క్వశ్చన్స్ అయ్యాడు, మోస్ట్లీ ఈటీఎల్ టెస్టింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతాయి. మీరు టాస్క్ కానీ అవన్నీ పెట్టారు కదా, అన్ని కూడా ఈటీఎల్ టెస్టింగ్ రిలేటెడ్, మళ్ళీ అవన్నీ అడుగుతాడు క్వశ్చన్స్. మీకు వస్తేనే అది పెట్టండి. మీకు ప్రాపర్ వేలో మీరు అండర్స్టాండ్ చేసుకుని నేను ఆ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వగలను. వెన్ దే ఆస్కింగ్ ద క్వశ్చన్, వెన్ దే ఇంటర్వ్యూర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఐ కెన్ గివ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఫర్ ద పర్టికులర్ క్వశ్చన్ అని అనుకో, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండా మీరు ఓన్గా పెట్టేసుకుంటే అది ఒక్క రీజన్ చెప్పినాక 99% హోప్స్ పోయినట్టు జాబ్స్ మీద. ఎందుకంటే మీరు ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూస్ అనేది చాలా మందికి ఏంటంటే ఎలా ఉంటుందంటే, నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రిపుల్ ఫైవ్ చెప్తున్నా. మీకు 5 ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంట్రెస్ట్ లో అవుట్ ఆఫ్ 5 ఇంట్రెస్ట్ లో 3 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ లో 90%, 90% కాదు, 100% అవే క్వశ్చన్ అడుగుతాయి. తిప్పడుతాడు తప్ప మిగతా అన్నీ 100%. చెప్తున్నాను కదా, 100%. 3 ఇంటర్వ్యూస్ లో పక్క ఫైవ్ ఫైవ్ 5 ఇంటర్వ్యూస్ ఇస్తే మీరు 5 ఇంటర్వ్యూస్ ఇస్తే దాంట్లో 5 ఇంట్రెస్ట్ లో అవుట్ ఆఫ్ 5 ఇంట్రెస్ట్ లో 3 ఇంట్రెస్ట్ లో నేను చెప్పిన తప్ప అవుట్ ఆఫ్ 100% అవే అడుగుతాయి. తిప్పి తిప్పి అడిగిన అవే అడుగుతాయి. ఎందుకంటే నేను గ్యాదర్ చేశాను స్టూడెంట్స్ దగ్గర నుంచి, ప్రతి ఇంటర్వ్యూ ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ, ప్రతి స్కేల్ అంతా గ్యాదర్ చేశాను. కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ అలా అని చెప్పి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తానంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉండవు, కంగారు పడకండి. ప్రతిదీ డీటెయిల్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసే, ప్రతి క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ఇస్తాను మీకు క్వశ్చన్స్. ఎనీ డౌట్స్? ఇప్పుడు చెప్పండి డౌట్స్ ఏమి. సార్ No, sir. నాన్ Sir, ఐటీ ఈటీఎల్ thank you. టెస్టింగ్ కూడా ఉంటుంది. ఏంటి? నాన్ ఐటీ ఈటీఎల్ టెస్టింగ్ ఉంటుందా సార్? అంటే నాన్ ఐటీ టెస్టింగ్ ఉండదు, నాన్ ఐటీలో ఉండదు అసలు. అదే డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చు అంటే ఐటీ రావచ్చు. నీది రెజ్యూమ్లో ఏముంటుంది, నీ ప్రొఫైల్ ఏముంటుంది అంటే రిలీవింగ్ లెటర్లో ఏమేమి ఇస్తాడు? నా రిలీవింగ్ లెటర్ లో సీనియర్ అనలిస్ట్ అని ఇస్తారు సార్. వెల్ అండ్ గుడ్ అవుతుంది. ఆ, అంటే హెల్త్ కేర్ కి సంబంధించిన దాంట్లోనే నేను ఆ, ఈటీఎల్ అదే టెస్టింగ్ అంటున్నా చేశానని కదా, అది చెప్పుకోవాలి. పనిచేస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. గాట్ ఇట్ సార్, గాట్. డైరెక్ట్ నాన్ వాయిస్ బీపీఓ అయితే అవ్వదు. అక్కడ అలా నీకు లేదు రెజ్యూమ్ సార్, లో కూడా అలా అలా లేదు. మెన్షన్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు టెక్నికల్ అలా సపోర్ట్ వాయిస్, టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ అని మెన్షన్ చేసాను అని ఎక్స్పీరియన్స్ లెటర్ లో, ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ పనిచేయదు. లేదు సార్, అలా లేదు. సీనియర్ ఈ- అనలిస్ట్ అని ఉంది క్లియర్ గా. అదే అంటున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది రాజేష్, కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను చూడండి. అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చూడండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాడు యాక్చువల్గా మీరు ఒక కంపెనీలో వర్క్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ వర్క్ చేశారు. ఓకే, ఒక 3 ఇయర్స్ వర్క్ చేశారు, బ్యాక్గ్రౌండ్ 3 ఇయర్స్ వర్క్ చేశారు. ఓకే, సమ్ కంపెనీలో, ఏదో కంపెనీలో మీరు చేసింది నాన్ ఐటీ అనుకోండి. మీరు చేసింది నాన్ ఐటీ. ఓకే, నాన్ ఐటీలో వర్క్ చేశారు. మీ నాన్ ఐటీ అయినా సరే మీ మీద సిస్టమ్ అనలిస్ట్ లేదంటే సంథింగ్ ఒక ఎక్స్పీరియన్స్ కింద ఇచ్చాడు. నాన్ ఐటీ చేసిన మీ టైటిల్ టైటిల్ ప్రొఫైల్ ఎలా ఇచ్చాడంటే సిస్టమ్ అనలిస్ట్, సిస్టమ్ అడ్మిన్ అలా సంథింగ్ ఇచ్చాడు, నాన్ ఐటీ అయినా సరే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ లో సెలెక్ట్ అయ్యారు. ఓకే, టీసీఎస్ కాదు, సారీ, టీసీఎస్కి అసలు ఎలిజిబిలిటీ ఉండదు. టెక్ మహేంద్ర, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్ర. ఈ టెక్ మహేంద్రలో ఏం చేస్తాడు తెలుసా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే, నువ్వు ఈ 3 ఇయర్స్ లో ఆ కంపెనీలో వర్క్ చేసావా లేదా, నువ్వు నాన్ ఐటీ వర్క్ చేసావా ఐటీ వర్క్ చేసావా అని అనవసరం. నువ్వు టెక్ మహేంద్రలో సిస్టమ్ అడ్మిన్ కింద వర్క్ చేసావు అని చెప్పి మెయిల్ కన్వర్జేషన్ ఇస్తాడు. అంతేకాని నువ్వు నాన్ ఐటీలో సిస్టమ్ అడ్మిన్ వర్క్ చేసాడా, ఐటీలో సిస్టమ్ అడ్మిన్ వర్క్ చేసాడని పెట్టాడు. డైరెక్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే 3 ఇయర్స్, మీ 3 ఇయర్స్ మీ కంపెనీలో 3 ఇయర్స్ లో తిన సిస్టమ్ అడ్మిన్ గా వర్క్ చేశాడు లేదా అని చెప్పి ఒక మెయిల్ వేస్తాడు. అప్పుడు మీ హెచ్ఆర్ వర్క్ చేశాడు 3 ఇయర్స్ అని చెప్పి మెయిల్ వేస్తారు తప్ప నాన్ ఐటీలో వర్క్ చేశాడు ఐటీలో వర్క్ చేశాడని ఎవ్వరు చెప్పరు. ఎక్స్పీరియన్స్ ఒకటే చెక్ చేస్తారు. మీ దగ్గర ఓకే సార్. చెక్ చేసేది ఎక్స్పీరియన్స్ ఒకటే. ఇంకా ఎన్ని డౌట్స్?
సార్ ఓకే, ఇంటర్వ్యూ టుమారో సేమ్ క్వశ్చన్స్ టైం. అనేవి టాపిక్ వైజ్ ఉంటాయా సార్? చెప్పు. ఇంటర్వ్యూ ఏంటండి క్వశ్చన్స్ చెప్పు. అనేవి టాపిక్ వైజ్ ఉంటాయా మీరు ఇచ్చేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్? టాపిక్ వైజ్ ఉంటుంది. డేటా వైరస్ అనుకో, డేటా వైరస్ కంప్లీట్ అవ్వగానే క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ క్వరీస్ అవ్వగానే సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ అవ్వగానే సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ సపరేట్ సపరేట్ ఇస్తాం. ఓకే. సపోజ్ నీకు చూపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో కూడా క్వశ్చన్స్ ఇస్తాం. చూడు, ఇప్పుడు ఇదిగో క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అలా మిడిల్లో కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నీకు టాపిక్ చెప్పి మధ్యలో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తాం.